అందరికీ శుభోదయం. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. మనం ఒకసారి దేవుని వాక్యము ధ్యానించుకోవటానికి మన బైబిల్స్ని మార్కు సువార్త మార్కు సువార్త 5వ అధ్యాయమునకు మన బైబిల్స్ని తెరుద్దాము. మార్కు సువార్త 5వ అధ్యాయము 21వ వచనం నుంచి లాస్ట్ 43rd వర్స్ వరకు ఈరోజు ధ్యానించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాతో ఉండి ఆరాధనంతా ప్రభువా మాకు ఆదరణగా, కంఫర్టింగ్గా దేవా మిమ్మల్ని మయంపరచడానికి, మిమ్మల్ని ఉన్నతమైన స్థలంలో పెట్టడానికి, మీరు మా జీవితంలో ఒక పెద్ద దేవుడుగా ఉంటూ ప్రభువా మహత్కార్యంలో చేసే దేవుడుగా ఉంటూ మా జీవితాల్లో కంట్రోల్ తీసుకొని దేవా మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. మిమ్మల్ని అలా చూసి మహిమపరచడానికి మాకు ఇచ్చిన అవకాశానికే మీకు వందనాలు. మీ యొక్క వాక్యం ధ్యానించుకొనిచుండగా మా మధ్యలో ఉండండి. పరిశుద్ధ ఆత్మదేవ, సమస్త చీకటి అంధకార శక్తుల్ని లయం చేస్తున్నాం. యేసుక్రీస్తు నామంలో మా యొక్క హృదయాలు, మా యొక్క తలంపులు, మా యొక్క మనసులు మీ ఆధీనంలో పెట్టుకొని మీ యొక్క వాక్యము మా హృదయాల్లోకి తీసుకోవటానికి కావలసిన కృపను మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామం పెట్టి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మనము మార్కు సువార్త 5వ అధ్యాయం 21వ వచనం నుంచి చూసుకుందాం. ఇట్స్ చాలా మంచి ప్యాసేజ్ ఇది. ఈ ప్యాసేజ్లో 2 మిరాకిల్స్ ఉంటాయి. ఓకే, దేర్ ఇస్ అ మిరాకిల్ ఇన్ అ మిరాకిల్. ఒక 2 ఇన్సిడెంట్స్ ఉంటాయి. ఆ 2 ఇన్సిడెంట్స్ మనం ఈరోజు ధ్యానించుకుందాం. ఒకసారి చదువుదాం, చూడండి. ఈ కాంటెక్స్ట్ ఏంటి అంటే, యేసుక్రీస్తు గలిలయ ప్రదేశంలో తన మినిస్ట్రీని చేస్తూ ఉన్నప్పుడు గలిలయ సముద్ర తీరాన చాలా గొప్ప మినిస్ట్రీ చేశాడు. ఆ సీ ఆఫ్ గ్యాలిలీ షోర్లోనే చాలా మినిస్ట్రీ అయిపోయింది జీసస్ క్రైస్ట్కి. గలిలయ సముద్రంలో కూడా మినిస్ట్రీ జరిగింది, అది వేరే విషయము. పీటర్ వాకింగ్ ఆన్ ద వాటర్ కావచ్చు, స్టామ్స్ని కంట్రోల్ చేయటం కావచ్చు. గలిలయ సముద్రం లోపల పక్కన పెడితే గలిలయ సముద్ర తీరాన చాలా మినిస్ట్రీ చేశాడు దేవుడు. ఆ తీరంలోనే మచ్చతునకకు కొన్ని ఏంటి అంటే, లూక్స్ గాస్పెల్ 5th చాప్టర్లో పీటర్, ఆండ్రూ, జేమ్స్, జాన్ని ఫాలో మీ ఐ విల్ మేక్ యూ ఫిషర్స్ ఆఫ్ మెన్ అనే ఒక గొప్ప స్టేట్మెంట్ చెప్పినప్పుడు అది గలిలయ సముద్రంలోనే, సముద్ర తీరాన జరిగిందనమాట. సో ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ మినిస్ట్రీ దట్ వీ సీ ఇన్ అండ్ అరౌండ్ సీ ఆఫ్ గ్యాలిలీ. మార్క్స్ గాస్పెల్ 5th చాప్టర్ or 4th chapter 35th verse నుంచి there are sequential events that Mark records. సీక్వెన్షియల్గా ఎటువంటి గ్యాప్ లేకుండా మార్క్ రికార్డ్ చేసుకుంటూ వస్తాడు. ఓకే, మార్కు సువార్త 4వ అధ్యాయం 35 నుంచి 41 వరకు మార్క్ ఆ యొక్క సన్నివేశం రాయటానికి గల రీజన్ ఏంటంటే, హీ విల్ బి టెలింగ్ us జీసస్ డొమినియన్ ఓవర్ హిస్ క్రియేషన్. ఓకే, ఒక తుఫాన్ వచ్చినప్పుడు ఆ తుఫాన్ని బీ స్టిల్ అనగానే తుఫాను ఆగిపోతుంది. మనకు అట్లాంటివి జరగవు. ఓకే, యేసుక్రీస్తుకే జరుగుతాయి అట్లా. బీ స్టిల్ అనగానే ఏమైంది, తుఫాన్ అప్పటికప్పుడు ఆగిపోయింది. 5th చాప్టర్లో యు సీ జీసస్ డొమినియన్ ఓవర్ డీమన్స్. ఓకే, గెరేసేన దేశంలో అక్కడి నుంచి వెలుపు అనగానే ఆ లెజియన్ ఆఫ్ స్పిరిట్స్ ఆ మనిషిని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి డౌట్లో ఉంటే, అక్కడ ఒక పందుల సమూహం ఉంటే దాంట్లోకి పంపిస్తే ఆ పందులన్నీ ఎక్కడికి వెళ్తాయి, సముద్ర తీరాన, మళ్ళీ సీ ఆఫ్ గ్యాలిలీనే, సముద్ర తీరాన ఆ లోపలికి వెళ్ళిపోయి అన్నీ చనిపోతాయి. సో యు సీ క్రైస్ట్ డొమినియన్ ఓవర్ డీమన్స్. ఓకే, ఆ యొక్క సిట్యుయేషన్ అయిపోయి అటువైపు గలిలయ సముద్ర తీరాన గెరేసీను ప్రదేశంలో ఆ యొక్క దయ్యంలో పట్టిన వ్యక్తిని విడుదల చేసిన తర్వాత మళ్ళీ తిరిగి ప్రయాణమై ఇటువైపుకి వస్తారు, ఈ తీరానికి వస్తారు. ఈ తీరానికి వచ్చిన తర్వాత జరుగుతున్న 2 విషయాలు. ఈ 2 ఇన్సిడెంట్స్
అగైన్ టూ థింగ్స్. ఫస్ట్ థింగ్ ఏమనుకో, జీసస్ డొమినియన్ ఓవర్ హిస్ క్రియేషన్, జీసస్ డొమినియన్ ఓవర్ డీమన్స్. ఈ ప్యాసేజ్లో మనం చదువుకున్న 43rd verse వరకు జీసస్ డొమినియన్ ఓవర్ డిజీజ్ అండ్ జీసస్ డొమినియన్ ఓవర్ డెత్, ఈ 4 థింగ్స్ సీక్వెన్షియల్గా మనం చూస్తాం. ఓకే, 4th chapter మార్క్స్ గాస్పెల్ 4th chapter 35th verse నుంచి 5th chapter లాస్ట్ వర్స్ వరకు యూ సీ దిస్ 4 ఈవెంట్స్. అండ్ మార్క్ రాసినప్పుడు చాలా పకడ్బందీగా ఈ విషయాలు మనకి చెప్పడానికి రాశాడు. ఓకే, హౌ క్రైస్ట్ ఎక్సర్సైజ్డ్ హిస్ డొమినియన్ ఓవర్ హిస్ క్రియేషన్, ఓవర్ డీమన్స్, ఓకే, ఓవర్ డిజీజ్ అండ్ ఓవర్ డెత్. ఓకే, ఈ డిజీజ్ అండ్ డెత్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుంటాం. ఓకే, బై ద వే మార్క్స్ గాస్పెల్ ఎవరు రాసిండ్రు తెలుసునా మీకు? మార్క్స్ గాస్పెల్ జాన్ మార్క్ రాసిండు. జాన్ మార్క్ని గైడ్ చేసింది చాలామంది ఏమంటారంటే హిస్టారియన్స్ పీటర్ గైడ్ చేసిండు, పీటర్ రాసిండు అని చెప్తారు. ఓకే, వెరీ సిగ్నిఫికెంట్ గాస్పెల్. మార్క్స్ గాస్పెల్లో మీకు అంతా ఎక్కువ సార్లు రిపీట్ అయ్యే వర్డ్ ఏంటి అంటే త్వరగా. ఓకే, అంటే ఆయన రాసేటప్పుడు కూడా త్వరగా రాసాడు అనమాట. అందుకనే షార్టెస్ట్ గాస్పెల్, 4 గాస్పెల్స్లో షార్టెస్ట్ గాస్పెల్ మార్క్స్ గాస్పెల్. ఇంగ్లీష్ బైబిల్లో మోస్ట్ రిపీటెడ్ వర్డ్ ఇన్ మార్క్స్ గాస్పెల్ ఈస్ ఇమీడియట్. ఇమీడియట్లీ అంటే ఒక స్క్రిప్ట్ రైటర్ కనుక ఈ స్క్రిప్ట్ ఒకరికి చెప్తా ఉంటే ఈ స్క్రిప్ట్ అంటే వెంటనే ఆ మూవీకి సైన్ చేసేస్తాడు. అంత క్యాప్టివేటింగ్గా స్టోరీని పెడతాడనమాట మార్క్. ఎక్కడ కూడా బోర్ కొట్టించడం. ఈ విషయం అయిపోయిన వెంటనే నెక్స్ట్ ఈ విషయం. సో హీ విల్ బి జస్ట్ రోలింగ్ ఆన్ ది స్టోరీ టు సచ్ అన్ ఎక్స్టెంట్ దాట్ వీఆర్ క్యాప్టివేటెడ్ టిల్ ద లాస్ట్ ప్యాసేజ్ ఆర్ ద లాస్ట్ 16th chapter వరకు కూడా యూ విల్ బి క్యాప్టివేటెడ్ టు వాట్ హీ ఈస్ టెల్లింగ్. అందుకని మీరు 4th chapter నుంచి ఈ 4th chapter 35th నుంచి చదివితే యూ సీ వన్ ఆఫ్టర్ అనదర్. అంటే యూ సీ జీసస్ యాజ్ ఎ వెరీ 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 బిజీ ప్రాక్టీషనర్ ఆర్ ఎ బిజీ ప్రీచర్. ఓకే, చాలామంది అట్లా అనుకుంటారు కదా. చాలాసార్లు మీకు చెప్పినట్టున్నాను, డాక్టర్ బిజీగా లేకపోతే చాలామంది డాక్టర్లను ఎట్లా డిసైడ్ చేస్తారంటే ఫస్ట్ పోయి ఆ వెయిటింగ్ ఏరియాలో ఎంతమంది ఉన్నారో చూస్తారనమాట. వెయిటింగ్ ఏరియాలో చాలామంది ఉన్నారు, చాలా పేరు మోసిన డాక్టర్ అండి, ఈయన దగ్గరికి వెళ్ళాలి మనం అని అనుకుంటారు. ఆ వెయిటింగ్ కుర్చీలు ఖాళీగా ఉన్నాయి అనుకో, డౌట్ వస్తుంది, ఏంది ఎవరు లేరు, మనల్ని సరిగా చూస్తాడా, ఓకే, డౌట్ వస్తుంది. జీసస్ ఈస్ ఎ వెరీ 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 బిజీ ప్రాక్టీషనర్, ఎ బిజీ ప్రీచర్. Especially in this time period of his ministry. He is just looking for people groups to bless them. People groups ఎవరైనా కనిపిస్తే వాళ్ళని బ్లెస్ చేయడానికి ఇట్లా తగతాలాడుతూ కనిపిస్తారంట. ఈ పాయింట్, ఈ ఫేజ్ ఆఫ్ మినిస్ట్రీలో ఎస్పెషల్లీ. ఓకే, మినిస్ట్రీ స్టార్ట్ చేసిన తర్వాత ఒక మొమెంటం వస్తుంది కదా, ఆ మొమెంటంలో జరుగుతున్న విషయాలు ఇవన్నీ. సో యూ సీ దట్ మొమెంటం అంటే P=mv కదా, జాయిన్ అయిపోయింది. ఓకే, సో ఆ మొమెంటం అని ఉంటుంది అనమాట. మాస్ ఇంటూ వెలాసిటీ, యూ హ్యావ్ దట్ వెలాసిటీ గోయింగ్ ఆన్. వీ విల్ సీ హౌ ఇట్ ఈస్. చూడండి, అందుకనే 21st యేసు, మీరు చూస్తున్న పదం ఏంటి అక్కడ, యేసు మరలా. దట్ ఈస్ ద మొమెంటం యాక్టివిటీ. అంటే క్రితం ఒక యాక్టివిటీ అయిపోయింది, మరలా హీ ఈజ్ ఆన్ ఎ రన్, హీ ఈజ్ ఆన్ హిస్ డ్యూటీ. ఓకే, యేసు మరలా దోణ ఎక్కి అప్పుడే దోణ దిగిండు. ఈ తీరాన దోనెక్కాడు, సముద్రాన్ని ఆపేశాడు, ఒక సముద్రం యొక్క ప్రళయాన్ని ఆపేశాడు, ఆపేసి ఇటువైపుకి వచ్చాడు. ఇక్కడ మనిషి హృదయంలో ఉన్న ప్రళయాన్ని ఆపేశాడు. మళ్ళీ ఏం చేశాడు, దోనెక్కాడు, మళ్ళీ ఇటువైపుకి వచ్చాడు. సో ఈజ్ ఎ వెరీ బిజీ మ్యాన్. యేసు మరలా దోణ ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహము ఆయన యొద్దకు కూడి వచ్చాను. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ లేదు, ఇట్లా ప్రొపగాండా లేదు, పలానా స్పీకరు పలానా రోజు రివైవల్ మీటింగ్స్ పెడుతున్నాడు అందరు రండి అనేది లేదు.
ఆయన అటు పోయినాడు, ఎప్పుడు వస్తాడో ఇక్కడికి తెలియదు. కానీ ఇక్కడికి వచ్చేసరికి జన సమూహం అందరూ కూడి వచ్చెను అని ఉంది. లూకాసు వార్తలు ఏముంటుందంటే జన సమూహం అందరూ వచ్చి ఆయన కొరకు ఎదురు చూస్తున్నారు అని ఉంటుంది. ఓకే, వెరీ ఇంట్రెస్టింగ్ నో పీపుల్. యేసుక్రీస్తు అటువైపుకి వెళ్ళినాడు, ఎప్పుడు వస్తాడో ఇటువైపుకి తెలియదు. కానీ జనసమూహం అంతా వచ్చి ఆ సముద్ర తీరాన గడ్డం కింద చేతులు పెట్టుకొని చూస్తున్నారంట. ఏంది ఎప్పుడు వస్తాడు అని ఎదురు చూస్తూ ఉన్నారంట. ఓకే, మత్తయి ఈ ప్యాసేజ్ రాసేటప్పుడు, ఈ సన్నివేశం రాసేటప్పుడు ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకో 2-3 ఇంటరాక్షన్స్ విత్ పీపుల్ రాస్తాడు. మార్కు రాయలేదు. మార్కు డైరెక్ట్గా యాయిరు గురించి మెన్షన్ చేశాడు. కానీ మత్తయి యాయిరు దగ్గరికి వచ్చే లోపు ఇంకొక 2-3 పక్షవాయువు గల వాని గురించి, ఇంకొకరి గురించి చెప్పిన తర్వాత యాయిరు దగ్గరికి వస్తారు. ఐమ్ జస్ట్ గివింగ్ యూ ద సినాప్టిక్ గాస్పెల్స్ స్టోరీ. అంతా గాస్పెల్స్లో ఈ స్టోరీ అంతా నేను సమ్మరీ లాగా మీకు చెప్తున్నాను. సో ఆయన యుద్ధకుకి కూడి వచ్చినని ఇక్కడ ఉంది. కానీ బేసిక్ అక్కడ ఏమవుతుందంటే ఆయన వచ్చేసరికి ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నారంట. నెక్స్ట్ చూడండి, ఆయన సముద్ర తీరముననుండగా సమాజ మందిరపు అధికారులలో యాయిరునొకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచవలనని ఆయనని మిగులు బతిమాలుకొన్నాడు. ఇది చాలా డీటెయిల్డ్గా మార్క్ డిస్క్రైబ్ చేశాడు ఆ యొక్క ఈవెంట్. ఫస్ట్ థింగ్ ఇక్కడ ఏంటి అంటే ఆయన దగ్గరికి వచ్చింది సమాజ మందిరపు యొక్క అధికారి. ఇంగ్లీష్ బైబిల్లో రూలర్ ఆఫ్ ఎ సినగాగ్. ఆ టైమ్స్లో సినగాగ్స్ ఉన్నాయి. ఓకే, సినగాగ్లో ఒక రూలర్ ఉంటారు, మల్టిపుల్ రూలర్స్ ఉంటారు. వన్ ఆఫ్ ద రూలర్ ఆఫ్ ద సినగాగ్ ఏం చేశారంటే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు. ఇది విచిత్రం. సినగాగ్ రూలర్ యేసుక్రీస్తు దగ్గరికి రావడం అనేది బహు విచిత్రం. ఎందుకు అంటే యేసుక్రీస్తు ఎప్పుడు సినగాగ్కి వెళ్ళి స్క్రిప్చర్స్ తీసి చదివినా ఒక చిన్న గొడవ అయ్యేది అక్కడ. సినగాగ్ రూలర్స్ ఇతనేంది అడ్డంగా మాట్లాడుతున్నాడు అనుకునేవాళ్ళు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఒకసారి యేసుక్రీస్తుకి సినగాగ్లో ఉన్నప్పుడు దే హ్యావ్ దట్ ఫ్రీడమ్. సినగాగ్లో ఎట్లుంటుందంటే ఒక ఇట్లాంటి పుల్పిట్, ఒక స్టోన్ పుల్పిట్ ఉంటుంది. ఎవ్రీవన్ హ్యాస్ ఎ ఫ్రీడమ్ టు షేర్ వాట్ దే హ్యావ్ రెడ్ ఫ్రమ్ ద స్క్రిప్చర్స్. సో ఐజియా స్క్రోల్ యేసుక్రీస్తుకు ఒకళ్ళే ఐజియా నుంచి ఒక ప్రాఫెసీ చదువుతాడు. ఏమని, ద బ్లైండ్ ఆర్ సీయింగ్, ద డెఫ్ ఆర్ హియరింగ్, ద లేమ్ ఆర్ లీపింగ్, ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఈస్ అపాన్ మీ. రిమెంబర్, పరిశుద్ధాత్మ నా మీద ఉందని సర్వెంట్ సాంగ్స్లో ఉంటుంది. అది చెప్పిన తర్వాత నేడు ఈ యొక్క స్క్రిప్చర్ మీ వినికుడిలో నెరవేరింది అని అంటాడు అనమాట. ఓకే, అందరూ ఏమనుకుంటారంటే ఆయన ఇది చదివి నా అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తారేమో అనుకుంటున్నాడు. కానీ ఆయన చదివి ఎక్స్ప్లెయిన్ చేయకుండా టుడే దిస్ స్క్రిప్చర్ హ్యాస్ బిన్ ఫుల్ఫిల్డ్ ఇన్ యువర్ హియరింగ్ అనగానే యూ రీడ్ ద స్క్రిప్చర్స్. ఆయనని ఇట్లా కాలర్ పట్టుకొని జనాలందరూ సినగోగ్లో నుంచి ఒక ఎత్తైన కొండపైకి తీసుకెళ్ళి, ఒక క్లిఫ్ మీదకి తీసుకెళ్ళి అక్కడి నుంచి తోసివేయటానికి సిద్ధపడుతుంటే యేసుక్రీస్తు చాలా విచిత్రంగా తప్పించుకున్నాడంట. ఏంది, ద పర్సన్ హూ హ్యాస్ డొమినియన్ ఓవర్ ద నేచర్, డొమినియన్ ఓవర్ ఏంటి డీమన్స్, తప్పించుకున్నాడంట అక్కడి నుంచి. సినగోగ్లో ఎప్పుడు వెళ్ళి యేసుక్రీస్తు మాట్లాడిన ఏమయ్యేది, గొడవ అయ్యేది. అట్లాంటిది ఆ సినగోగు రూలర్ ఏం చేసిండు, వచ్చి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చాడు. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన యొక్క బాడీ లాంగ్వేజ్ చూడండి ఎంత మంచిగా ఉందో. సినగోగ్ రూలర్స్ అంటే ఎట్లుంటారు, ఇంకొక సర్వైకల్ మనకి స్పైన్ ఉంటుంది. సర్వైకల్ పైన 6 or 7 ఉంటాయి కదమ్మా, వర్టిబ్రా ఎన్ని ఉంటాయో తెలియదు, మర్చిపోయినా నేను. 8 వర్టిబ్రా ఉంటాయా, ఇంకొక 2-3 వర్టిబ్రా ఎక్కువ ఉంటుంది, అంటే పొడుగాగా ఉంటుంది అనమాట. ఓకే, యూ హ్యావ్ దట్ ఫీలింగ్ ఇన్ యువర్ మైండ్ అండ్ యువర్ హార్ట్ దట్ ఐఎమ్ ఎ రూలర్, దట్స్ ఎ సినగోగ్, ఐఎమ్ ద రూలర్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. కానీ అట్లాంటి ఆయన వచ్చి చూడండి, యాయిరు పేరు రాయబడింది, హిస్ నేమ్ ఇస్ జైరస్. యాయిరు ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, జాగ్రత్తగా గమనించండి, ఆయన చూచి ఆయన పాదముల మీద పడి, ఆ ఎదురు చూచే గుంపులో
ఈయన కూడా ఒక మనిషి, గడం కింద చేయబెట్టి ఎదురు చూస్తున్నారు అనుకున్నాం కదా, ఈయన కూడా ఒక మనిషి. ఆ యొక్క గ్రూప్లో ఆయన పాదముల మీద పడి అంటే వాట్ మేక్స్ ఎ రూలర్ ఫాల్ ఆన్ ఎ ఫీట్ ఆఫ్ ఎ ప్రీచర్? At that time, Jesus is a rabbi, or he is a teacher of the law. What makes a ruler fall on a feet of a rabbi? Unless that person is so desperate, that he needs something from this rabbi. కదా, కొన్నిసార్లు డెస్పరేట్ ఉన్నప్పుడు ఏం చేస్తాం? నా ప్లీజ్ అన్నా ప్లీజ్ అన్నా లేదన్నా, కంపల్సరీ అన్నా రావాలన్నా, లేదన్నా, లేదు తమ్ముడు బిజీగా ఉన్నా అంటే, లేదన్నా నేను వచ్చి పికప్ చేసుకోమంటారా అన్న, నేను వచ్చి పికప్ చేసుకుంటా. We do all the things necessary so that he will oblige to our request. ఓకే, యాయిరి అంతా పక్కన పెట్టి ఈ బతిమలాలి అంతా కాదు, డైరెక్ట్గా వేస్తే వాట్ ఈస్ బెటర్ థింగ్, వాట్ ఈస్ ద ఎక్స్ట్రీమ్ థింగ్? పోయి ఆయన పాదంలో పెడితే, శరణం దేవా, నీ శరణం. ఆయన పాదముల మీద పడి ఆయనని మిగుల బతిమాలుకున్నాడంట. అంటే ఆ స్క్రిప్ట్ రాయవలేదు కానీ ఏం మాటలు ఉపయోగించిండో బతిమలాడటానికి మిగుల బతిమలాడుకున్నాడంట. బతిమలాడుకుంటూ ఆయన యొక్క డెస్పరేషన్ని డిస్క్రైబ్ చేయడం జరిగింది. ఓకే, ఆ డెస్పరేషన్ చూడండి. నా చిన్న కుమార్తె చావనై ఉన్నది. అదర్ గాస్పల్స్లో తనకి ఒక్కగానున్న కుమార్తె, చిన్న కుమార్తె అంటే పెద్ద కుమార్తె ఉంది కాబట్టి చిన్న కుమార్తె కాదు, షీ ఈజ్ ద ఓన్లీ డాటర్ అండ్ షీ ఈజ్ ఎ లిటిల్ డాటర్. ఓకే, బైబిల్లో హర్ ఏజ్ ఇస్ మెన్షన్డ్ యాజ్ 12 years ఆఫ్ ఏజ్. తన వయసు 12 సంవత్సరాలు. చిన్న కుమార్తె, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచవని ఆయనని మిగుల బతిమాలు కొన్నాడు. సో యాయిర్ ఏం చేసిండంటే, ఈయనని చూచి డెఫినెట్గా వినుంటాడు. విని అక్కడికి వచ్చాడు, ఎదురు చూస్తున్నాడు. యేసుక్రీస్తు పడవ దిగంగానే ఆ సముద్ర తీరాన పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన ఎదురుగా వచ్చి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావడానికి సిద్ధంగా ఉంది, చావనై ఉన్నది, నీవు వచ్చి నా యొక్క బిడ్డని ముట్టి తాకితే అది బ్రతికి బాగుపడునట్లు. దిస్ ఈస్ ద ఎక్స్పెక్టేషన్. వాట్ ఈస్ ఎక్స్పెక్టేషన్? జీసస్ క్రైస్ట్ మా ఇంటికి రావాలి, ఆయన వస్తే చావనై ఉన్న నా యొక్క చిన్న కుమార్తె బ్రతికి బాగుపడుతుంది అనేది ఆయన మనసులో ఉన్న ఒక ఎక్స్పెక్టేషన్. ఆ ఎక్స్పెక్టేషన్కి వెనకాల ఏముంది? డెస్పరేషన్ ఉంది. సో యు సీ అన్ ఎక్స్పెక్టేషన్, యు సీ అ డెస్పరేషన్, అండ్ యు సీ ఎ మ్యాన్ కమింగ్ టు లార్డ్ జీసస్. వాట్ డు వి లెర్న్ ఫ్రమ్ దిస్? Expectation and desperation are very, very important for us to come and fall at the feet of Jesus. చాలా అరుదుగా కదా మనం దేవుని పాదాల మీద పడతాం. లాస్ట్ సంవత్సరం ఎన్నిసార్లు పడ్డామన్నా దేవుని పాదాల మీద? పల్లె. మోకాళ్ళు వేసినామో లేదో కూడా డౌట్. దర్జా కుర్చీలో కూర్చొని ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకున్నాం, కానీ ఆయన పాదముల మీద ఎప్పుడు పడ్డాం? అంత డెస్పరేట్గా ఎప్పుడు వచ్చినాం? Praise God, I didn't have that kind of a situation, Lord, that I have to come to you desperately in a desperate situation. అనుకోవడానికి కాదు. There is desperation. ఆ డెస్పరేషన్ ఏం చేస్తుందంటే, ఆ మనిషి నా యొక్క ఎక్స్పెక్టేషన్ని మీట్ అవుతాడు అన్న యొక్క విశ్వాసం కలిగినప్పుడు ఏం చేస్తారంటే, ఆ డెస్పరేషన్ ఎక్స్పెక్టేషన్ కలగలిపి మిక్స్ మసాలా ఏం చేస్తాం? పరిగెత్తుకుంటూ వచ్చి యేసు పాదాల మీద పడతాం. ఆయన అట్లా వచ్చిండు, యాయిర్ అనే ఆయన అట్లా వచ్చాడు. దాని మీద నీ చేతులు ఉంచాలి.
ప్రార్థన చేయాలి, అదంతా లేదు. దాని మీద నీ చేతులు ఉంచాలి. వెంటనే చూడండి 24వ వచనం, ఆయన అతనితో కూడా వెళ్ళును. ఈజ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఫ్రేజెస్ ఇన్ దిస్ ప్యాసేజ్. ఆయన అతనితో కూడా వెళ్ళను. ఆయన ఇట్లా వచ్చి కాళ్ళ మీద పడంగానే టైం చూసుకొని, తమ్మి ఇప్పుడే వచ్చిన తమ్మి, నేను ఆ పెద్ద నీకు తెలియదు, అటు సైడ్ చాలా స్ట్రెస్ఫుల్ యాక్టివిటీ, ఒక లెజియన్నే నేను ఒక మనిషిలో నుంచి పంపించేసిన, చాలా మెంటల్ స్ట్రెస్, అది స్ట్రెస్ఫుల్ యాక్టివిటీ, మినిస్ట్రీ స్ట్రెస్లో ఉన్న తమ్ముడు, ఇప్పుడు కాదు తమ్ముడు అనలే. అందుకని చెప్తున్నా కదా, దిస్ ఈస్ అ మొమెంటమ్ యాక్టివిటీ. యు ఆర్ ఇన్ దట్ మొమెంటమ్, యూ డోంట్ వాంట్ టు లూజ్ దట్ మొమెంటమ్. పీపుల్ ఆర్ కమింగ్, యు ఆర్ గోయింగ్, దట్స్ ఇట్. దేర్ ఈస్ నో అదర్ సెకండ్ థాట్ ఇన్ యువర్ మైండ్ దట్ అన్న వెయిట్ చేద్దామా, అబ్బా అలసిపోయినాం కదా, అట్లేం లేదు. ఇట్స్ అ మొమెంటమ్ యాక్టివిటీ. యేసు ఆయన అతనితో కూడా వెళ్ళాను. యు సీ జీసస్ అప్రోచబిలిటీ అండ్ అవైలబిలిటీ హియర్. ఆయన దగ్గరకు వచ్చి ఆయన పాదాలు పెడితే ఎప్పుడు ఆయన తోసివేసిన దాఖలాలు ఇప్పుడు దాకా చరిత్రలో లేవు. ఒకవేళ అట్లా తోసివేయడానికి ప్రయత్నం చేసిన ఆ బ్రెడ్ క్రమ్స్ ఉంది కదా, ఆ బ్రెడ్ క్రమ్స్ ఒక ఆముండి కాదంటే, నేను దానికైనా అడుగురాలంటే నీ విశ్వాసం ఇప్పుడు దాకా నేను ఎప్పుడు చూడలే యూదాలని అంటాడు. ఆయన పాదాల మీద పడినప్పుడు యేసుక్రీస్తు ఒక మనిషిని త్రోసివేసిన దాఖలాలు చరిత్రలో లేవు, స్క్రిప్చర్స్లో లేవు. స్క్రిప్చర్స్ మన జీవితాల్లో ఫుల్ఫిల్ అవుతుంటే మన జీవితాలలో కూడా ఎప్పుడు చూసిన దాఖలాలు లేవు. ఆయన పాదాల మీద పడిన ప్రతి ఒక్క వ్యక్తికి ఆయన ఏమంటాడు, పద నీతో పాటు వస్తా అంటాడు. నీకు ఒక డెస్పరేషన్ ఉంది, నీకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది, పద చేద్దాము అని అంటాడు. యు అండర్స్టూడ్ దిస్? ఓకే, what is the desperation we have? First of all, the question is, are we desperate enough that we are falling on the feet of Jesus? దేవా నీవే దిక్కు, నీవే గతి, ఇంకా దీనికి ఆన్సర్ ఏం లేదు దేవా, యు ఆర్ ది ఓన్లీ, ఇఫ్ యూ డోంట్ కమ్ దెన్ దర్ ఇస్ నథింగ్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్. దట్ ఈస్ డెస్పరేషన్. డెస్పరేషన్ మైనస్ ఏంటి అంటే, దేవా నాకున్నాయి ఆప్షన్స్, మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి, యు ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ది ఆప్షన్, సీ ఇఫ్ యూ హ్యావ్ సమ్ టైమ్, ఇఫ్ యూ హ్యావ్ టైమ్ కైండ్లీ మేక్ ఇట్ లార్డ్. దానికి కొంచెం స్పిరిచువల్ కవరింగ్ ఇచ్చి, లార్డ్ ఇన్ యువర్ టైమ్ అని పాట పాడతాం. యూ మేక్ ఆల్ థింగ్స్ బ్యూటిఫుల్ ఇన్ యువర్ టైమ్ అని పాడేస్తాం. కానీ డెస్పరేషన్ అంటే తెలుసా, లార్డ్ వుడ్ యూ కమ్ నౌ, లార్డ్ ఐ వాంట్ యూ నౌ ఈజ్ డెస్పరేషన్. ఆయన ఇన్ హిస్ టైం వస్తాడా, అది ఆయనది తలకాయ నొప్పి, నాది కాదు. నా తలకాయ నొప్పి ఏంది, లార్డ్ ఐ వాంట్ యూ టు కమ్ నౌ. సో యాయిర్ అట్లా వస్తున్నాడు యేసుక్రీస్తు దగ్గరికి, ఐ వాంట్ యూ వాట్, ఐ వాంట్ యూ వెన్, నౌ, ఐ వాంట్ యూ నౌ లార్డ్ అని అంటున్నాడు అనమాట. ఓకే, యేసుక్రీస్తు వెంటనే ఆయనతో కూడా వెళ్ళాడు. నౌ మీరు కనుక అట్లా డెస్పరేషన్తో, ఒక ఎక్స్పెక్టేషన్తో వచ్చి యేసు పాదాల మీద పడి, దేవా ఐ వాంట్ యూ నవ్ అంటే, ఆయన ఏమంటాడు, బైబిల్ ఏముంది, ఐ విల్ కమ్ అలాంగ్ విత్ యూ అంటాడు. నేను నీతో కూడా ప్రయాణం చేయడానికి సిద్ధము అని నీతో పాటు ప్రయాణం చేస్తాడనమాట. నా యేసుతో ప్రయాణం అంత ఆషామాషి కాదు. యేసుతో ప్రయాణము ఇక్కడ చూస్తాం మనము, ఐ విల్ ఎక్స్ప్లెయిన్, చాలా డ్రమాటిక్గా ఉంటుంది. ఓకే, యేసుతో ప్రయాణము ఇట్స్ అ రోలర్ కోస్టర్ ఫెయిత్. జర్నీ విత్ జీసస్ ఈస్ అ రోలర్ కోస్టర్ రైడ్. ఇట్ ఈస్ నాట్ అ స్మూత్ రైడ్. ఏరోప్లేన్ ల్యాండ్ అయినప్పుడు, టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు గుండె గుబేల్ అంటుంది. మీకు అంటదో లేదు తెలియదు, కానీ నాకైతే దట్ ఈస్ ఆల్వేస్ ఎ డెస్పరేట్ ప్రేయర్. ఐ ప్రే, దేవా పైకి వెళ్తున్నా, మళ్ళీ కింద తీసుకొని రా. ఓకే, బికాస్ ఐ వాజ్ టోల్డ్ అండ్ ఐ వాచ్ లాట్ ఆఫ్ ఎయిర్ క్రాష్ డాక్యుమెంటరీస్. ఐ లవ్ ఎయిర్ క్రాష్ డాక్యుమెంటరీస్. ఇన్వెస్టిగేషన్ ఉంటుంది కాబట్టి ఐ లవ్ ఇట్ వెరీ మచ్. ఓకే, సో ఎయిర్లైన్స్ హిస్టరీలో మోస్ట్ ఆఫ్ ద యాక్సిడెంట్స్ హ్యాపెన్ ఐదర్ డ్యూరింగ్ ద టేక్ ఆఫ్ ఆర్ డ్యూరింగ్ ద ల్యాండింగ్. మధ్యాకాశంలో ఎప్పుడు ఉండవు. ఓకే, సో ఐ ఆల్వేస్ యూజ్ టు బి డెస్పరేట్, లార్డ్ ఐఎమ్ గోయింగ్, ల్యాండ్ మీ సేఫ్లీ. ఓకే,
అట్లాంటి ప్రయాణాలు కూడా యేసుతో ప్రయాణం ఎట్లుంటుందంటే ఇట్స్ అ రోలర్ కోస్టర్ రైడ్. మీరు ఒకసారి చూసినరా ఈ రోలర్ కోస్టర్ రైడ్స్ ఉంటాయి అమ్యూజ్మెంట్ పార్క్స్లో, ఎప్పుడైనా ఎక్కినరా? చాలామందికి చాలా ఇంట్రెస్ట్. మా మామగారు అత్తగారికి అయితే అసలు ఇంకా ప్రాణం పెట్టేస్తారు. రోలర్ కోస్టర్ రైడ్ అంటే ఇంకా డబ్బులు కట్టి మరీ వెళ్ళిపోయి ఇంకా దాని మీద చేస్తారు. నాకు అట్లా కాదు, ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని అల్లకుల్లం చేసుకోవాల్సిన అవసరత ఇప్పుడు లేదని చెప్పేసి నేను ఇక్కడే ఉంటా. అనవసరంగా అల్లకుల్లం చేసుకుంటాం ఎందుకని చెప్పేసి ఎప్పుడు షోర్లోనే ఉంటాను నేను. దట్ ఈస్ మై పర్సనాలిటీ. మా ఫ్యామిలీ అని తెలుస్తుంది. చెర్రీ అంకుల్ ఆంటీ ఒకసారి గోవా వెళ్ళినప్పుడు దే ఆల్ వెంట్ ఇన్ సైడ్. ఏదో బనానా ఏదో ఉంటుంది, నేను షోర్లో ఉండి చూస్తున్నా, అది ఏదో చుట్టం గడ్డం కింద చేతులు పెట్టుకొని చూస్తున్నా. అండ్ దే ఆల్ ఫెల్ ఇన్ టు ద వాటర్. నేను పరిగెత్తుకుంటూ పోయినా, అందరు మళ్ళీ తేలినరు పైకి, అది చాలా లోతు లోపల. దెన్ ఆఫ్టర్ ఏమైందని అంటే దెన్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అంట. దే విల్ టేక్ దెమ్ ఇన్సైడ్ అండ్ డిప్ దెమ్ ఇన్ ద వాటర్. అరే యూ షుడ్ హ్యావ్ టోల్డ్ మీ, నో. ఇట్స్ అన్ అన్నెసెసరీ స్ట్రెస్ ఫర్ మీ. ఐఎమ్ స్టేయింగ్ హియర్ సో దట్ ఐ వోంట్ గో ఇన్ టు స్ట్రెస్. ఓకే, journey with Jesus is a roller coaster ride. Okay, you will see ups and downs, especially with respect to faith. ఈ రోలర్ కోస్టర్ రైడ్లో జీసస్ క్రైస్ట్ ఎట్లా ఉంటాడంటే నీకు ఒక సీట్ బెల్ట్ లాగా ఇట్లా ముందు పెడతారు కదా పడకుండా, అట్లా నిన్ను ప్రొటెక్ట్ చేసి నిన్ను ఒడ్డుకు చేరుస్తాడు. నీ ఎక్స్పెక్టేషన్ని, నీ డెస్పరేషన్ని ఆయన మీట్ అవుతాడు. సో ఇక్కడ చూడండి, ఆయన అతనితో కూడా వెళ్ళని. యూ సీ జీసస్ అప్రోచబిలిటీ అండ్ జీసస్ అవైలబిలిటీ వెన్ ఎ పర్సన్ కమ్స్ టు హిమ్. చూడండి, బహుజన సమూహము ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండేది. ఒక్కసారి యేసుక్రీస్తు ఒక మనిషితో ప్రయాణం చేసిండంటే జన సమూహం అంతటికీ ఎగ్జైట్మెంట్. ఏం తెలుసా? ఏదైతుంది రా బాబు, సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ నౌ, సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ నౌ, సమ్ మిరాకిల్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. సో అందరు ఏం చేశారు? జన సమూహం అంతా ఆయనని వెంబడించి ఆయన మీద పడుచుండరి. ఆయనని వెంబడించి ఆయన మీద పడుచుండరి. ఎందుకు వెంబడిస్తున్నారు? సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. యేసుక్రీస్తు దగ్గర ఉంటే ఏదో ఒకటి ఎగ్జైట్మెంట్ ఉంటుంది. సమ్ పీపుల్ ఆర్ లైక్ దట్, నో. యూ ఆల్వేస్ నీడ్ అన్ ఎగ్జైట్మెంట్. కిక్ ఉండాలి. ఎగ్జైట్మెంట్ లేకపోతే ఎందుకు జీవితం డల్లుగా ఉంది అని అనుకుంటాం. ఇట్ క్యాంట్ హ్యాపెన్ లైక్ దాట్. సాదా సీదాగా కూడా జీవితమే. నాట్ ఎవ్రీ టైమ్ యూ షుడ్ హ్యావ్ ఎ కిక్ ఇన్ యువర్ లైఫ్. యూ షుడ్ హ్యావ్ దట్ గూస్ బంప్ ఫీలింగ్ ఎవ్రీ 1 hour, గూస్ బంప్ ఫీలింగ్ ఎవ్రీ 1 hour, గూస్ బంప్ ఫీలింగ్. మిరాకిల్. యూ ఆర్ బ్యాప్టైజ్డ్ ఇన్ మిరాకిల్స్ లాగా అవుతుంది. నో, క్యాంట్ హ్యాపెన్ లైక్ దాట్. జనసమూహం ఏదో ఎగ్జైట్మెంట్ కోసం ఏం చేస్తున్నారు? యేసుక్రీస్తుని వెంబడిస్తున్నారు. టు అన్ ఎక్స్టెంట్ దట్ దే ఆర్ ఫాలోయింగ్ ఆన్ హిమ్. కిక్కిరిసిపోయిన జనం. నౌ యూ సీ ద సీన్ దేర్ ఎట్ ద షోర్స్ ఆఫ్ సీ ఆఫ్ గ్యాలిలీ. కిక్కిరిసిపోయిన జనాలందరి మీద పడుతున్నారు. యేసుక్రీస్తుతో పాటు ఎవరున్నారు? యాయిరు ఉన్నారు. కెన్ యూ జస్ట్ ఇమాజిన్ యాయిర్స్ ఫీలింగ్, జైరస్ ఫీలింగ్? ఒక్కసారి వెనక్కి తిరిగి కూతురు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంది, జీసస్ క్రైస్ట్ వస్తున్నాడు, జనాలందరూ చూడటానికి వస్తున్నారు కాబట్టి డెఫినెట్గా అవుతుంది. ఎందుకంటే దెర్ ఇస్ ఎ విట్నెసింగ్ గ్రూప్ కాబట్టి ఏమో డెఫినెట్గా హీల్ చేయాల్సిందే. సో యూ సీ దట్ హోప్ అండ్ ఫెయిత్ రైజింగ్. హోప్ అండ్ ఫెయిత్ బార్ ఈస్ రైజింగ్ బికాస్ హీ ఈస్ గోయింగ్ టు హీల్ డెఫినెట్లీ, హీ ఈస్ గోయింగ్ టు ఇంటర్వెన్ డెఫినెట్లీ. అక్కడికి మార్క్ ఏం చేసిండంటే, ఇక్కడ కన్నా ఒక్క నిమిషం ఆగండి, స్టోరీ బాగా వెళ్తుంది కానీ ఐ వాంట్ ఇంట్రడ్యూస్ అన్ అనదర్ క్యారెక్టర్ హియర్ అని చెప్పేసి మార్క్ ఇంకో క్యారెక్టర్ని తీసుకొచ్చాడు. ఓకే, ఈమె కూడా ఆ గుంపులో గడ్డం కింద చేతి పెట్టుకొని వెయిట్ చేస్తున్న వ్యక్తి. ఎవరు? ఇంకో క్యారెక్టర్. ఎవరు? 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండేను. 12 ఏళ్ల నుంచి మాకు ఏముందంట? ఒక బ్లీడింగ్ డిసార్డర్ ఉందంట. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయం చేసుకొని ఎంత మాత్రము ప్రయోజనము లేక మరింత సంకట పడాను. చాలా బ్యూటిఫుల్ స్టోరీ. చాలాసార్లు మనకు కూడా ఇట్లాంటి స్టోరీ ఉంటుంది. ఈ పరిస్థితులలో అనేక వైద్యులు ఎన్నో తిప్పలు.
ఇది టైటిల్ పెట్టుకోవాలి. మీకు కేస్ రికార్డ్ ఉంటుంది కదా, ఎప్పుడైనా హాస్పిటల్ పోయినప్పుడు మీకు ఒక ఫైల్ ఇస్తారు కదా, దాని మీద స్టిక్ చేయండి, అనేక వైద్యులు ఎన్నో తిప్పలు. స్టిక్ చేసుకొని వెళ్ళండి ఎప్పుడు, అనేక వైద్యులు ఎన్నో తిప్పలు. ఈమె పరిస్థితి అదే, అనేక వైద్యులు ఎన్నో తిప్పలు. అంటే అనేక వైద్యులు, ఇద్దరు వైద్యులు, ఎప్పుడు సెకండ్ ఒపీనియన్తో ఆపాలి. మీరు థర్డ్ ఒపీనియన్, ఫోర్త్ ఒపీనియన్కి వెళ్ళినారంటే తిప్పలు స్టార్ట్ అవుతాయి. యూ టేక్ ఐదర్ ఎ ఫస్ట్ ఒపీనియన్ ఆర్ ఎ సెకండ్ ఒపీనియన్, బట్ మల్టిపుల్ ఒపీనియన్స్ ఈజ్ గోయింగ్ టు బ్రింగ్ యూ లాట్ ఆఫ్ తిప్పలు. ఓకే, సో ద ప్రాబ్లమ్ విత్ దిస్ లేడీ ఈజ్ అనేక వైద్యులు ఎన్నో తిప్పలు. ఆమెకి కలిగినదంతా వ్యయం చేసుకుందంట, ఆమెకి ఉన్నదంతా అమ్మి ఈమె రోగము స్వస్థపడాలని చెప్పేసి వ్యయం చేసిన తర్వాత కూడా ప్రయోజనము లేదు. అంతేకాదు ఇంకా డిసీజ్ ఏమైంది, ముదిరింది, మరింత సంకటంలో పడింది, ఇంకా క్లిష్టం అయిపోయింది. చూడండి నెక్స్ట్ 27th వర్స్, వెరీ బ్యూటిఫుల్ వర్స్ అగైన్, 27. ఆమె యేసును గూర్చి విని, దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ థింగ్. యాయిరు ఎట్లా వచ్చిండు, ఆయన యేసును చూచి అని ఉంది కదా, ఇక్కడ ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడదని అనుకోనేను. సి దేర్ ఇస్ అగైన్ అ డెస్పరేషన్ హియర్. వాట్ ఈస్ అ డెస్పరేషన్? డెస్పరేషన్ ఏంటి ఇక్కడ? 12 years నుంచి, కెన్ యూ ఇమాజిన్? జీసస్ క్రైస్ట్ 20 years ఉన్నప్పటికీ ఈ యొక్క రోగం స్టార్ట్ అయింది. జీసస్ క్రైస్ట్ 32 years అయింది, ఇంకా ఆమెకు ఆ రోగము స్వస్థపల్ల. 12 years నుంచి ఒక బ్లీడింగ్ డిజార్డర్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఫేషియల్ పఫినెస్ వస్తుంది. ఓకే, ఫేస్ అంతా పేల్ అయిపోద్ది, ఎందుకంటే హిమోగ్లోబిన్ పడిపోద్ది కాబట్టి. 2 అడుగులు వేస్తే ఎగ్జాషన్ వస్తుంది, ఆయాసం వస్తుంది. 2 అడుగులు వేస్తే ఏమొస్తుంది, ఎగ్జాషన్ వస్తుంది. వర్క్ ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది ఎనీమిక్ ఉన్నోళ్ళకి. 12 years నుంచి వర్క్ ప్రొడక్టివిటీ తగ్గిపోద్ది, అండ్ యూ ఫీల్ వెరీ 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 వీక్ అండ్ ఎగ్జాస్టెడ్. అండ్ దట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ దిస్ లేడీ. అంతేకాదు, అది ఫిజికల్ స్టేటస్. సొసైటీలో ఇట్ ఈస్ అ స్టిగ్మా. సొసైటీలో ఈ బ్లీడింగ్ ఉమెన్ ఎవరిని ముట్టుకున్నా, ఆమెని ఎవరిని ముట్టుకున్నా మైలమైపోతారు. అప్పుడు యొక్క ధర్మశాస్త్ర నిబంధన ప్రకారము వీళ్ళు పోయి మళ్ళీ శుద్ధీకరణలో పాల్గొనాల. దే నీడ్ టు ప్యూరిఫై దెమ్సెల్స్ వెన్ దే టచ్ ఎ పర్సన్ హూ ఈస్ బ్లీడింగ్, ఆర్ దిస్ బ్లీడింగ్ ఉమెన్ టచెస్ ఎనీథింగ్. సో 12 సంవత్సరాల నుంచి ఈమెకి స్పర్శ అనేది ఏది లేదు. ఒకడు వచ్చి ముట్టుకున్నది లేదు, తాకింది లేదు. జస్ట్ ఇమాజిన్, ఎవరన్నా అట్లున్నారా? హిస్టరీ ఛానల్, నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో యానిమల్స్ కూడా దే గో త్రూ లాట్ ఆఫ్ టచ్ థెరపీ. సింహాలు ఉంటాయి కదా, ఫెరోషియస్ యానిమల్స్, బట్ దే ఆర్ టుగెదర్ దే గో త్రూ లాట్ ఆఫ్ టచ్ థెరపీ. అంటే ఒకటి రాసుకుంటూ ఉంటాయి, తలలు ఇట్లా 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 రాసుకుంటూ ఉంటాయి. దే గో త్రూ టచ్ థెరపీ. టచ్ ఈస్ వన్ ఆఫ్ ద లవ్ లాంగ్వేజెస్. టచ్ ఈస్ వన్ ఆఫ్ ద లవ్ లాంగ్వేజెస్. కొంతమందికి ఎంత సంక్షోభంలో ఉండి ఎంత మాట్లాడుతున్నా కానీ వెనక నుంచి చేయి మీద భుజం మీద ఒక్క చిన్నగా ఇట్లా వేస్తే చాలు, చాలా కంఫర్టింగ్ ఉంటుంది. కొంతమందికి ఎంత ముట్టుకున్నా తడిమినా ఏం కాదు, కానీ ఒక చిన్న మాట చెప్తే చాలా కంఫర్టింగ్ ఉంటుంది. ఓకే, దట్ ఈస్ దేర్ లవ్ లాంగ్వేజ్. Touch is a love language, and this woman doesn't have a touch for 12 years. Now you see a social stigma there. ఓకే, ఏముంటుంది? అట్లాంటి టైంలో ఈమె ఏం చేసింది తెలుసా? యేసుక్రీస్తు గురించి ఎవరి ద్వారానో విన్నది. మీరేం చేస్తారండి అట్లాంటి పరిస్థితుల్లో? ఆ డెస్పరేట్ సిచ్యుయేషన్లో యేసుక్రీస్తు గురించి వినినప్పుడు ఆయన స్వస్థపరుస్తాడు అనేది స్పెసిఫిక్ కాంటెక్స్ట్. షీ వుడ్ హావ్ డెఫినెట్లీ హర్డ్ దట్ యూ గో టు జీసస్, యూ హ్యావ్ ఎ సొల్యూషన్ అనే ఒక వార్త గురించి మా వినుంటుంది. అలా వినినప్పుడు ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఊరుకోలే, గమ్మున ఏముంది, అనేక వైద్యుల దగ్గరికి పోయినాం, ఉన్నదంతా పోగొట్టుకున్నాం, ఈయన ఏంది స్పెషల్ అనుకోలే. వినినప్పుడు
వెంటనే యేసుక్రీస్తు గురించి వినినప్పుడు ఆ వినిన దానికి you see that she is responding. It's very important. That is the point that I want to emphasize today. When you hear about Jesus, మీరు యేసును గురించి వినినప్పుడు ఆ వినింది అంతటితో ఆపేస్తున్నారా, లేకపోతే వినిన దానిని బట్టి మీరు ఏదన్నా ఒక క్రియ చేస్తున్నారా, ఏదన్నా ఒకటి యాక్ట్ చేస్తున్నారా, ఏదన్నా ఒక స్టోరీ ఆర్ ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ఆయన దగ్గరికి వచ్చి ఆయనతోని ఒక ట్రాన్సాక్షన్, ఒక అగ్రిమెంట్, కమింగ్ ఇన్ టు సమ్ కైండ్ ఆఫ్ ఎ ట్రాన్సాక్షన్ విత్ జీసస్. దట్ ఈస్ వాట్ షీ డిడ్. ఈమె ఏం చేసింది తెలుసా? విని గమ్మునుండలా. షీ వాంటెడ్ టు ఎంగేజ్ విత్ జీసస్. ఆయనతో ఎట్లనా ఎంగేజ్ అవ్వాలని అనుకున్నది. కాబట్టి ఆయన దగ్గరికి వచ్చింది. సో బోత్ ద సిట్యుయేషన్స్ యూ సీ, expectation and a desperation, and both of them are without their knowledge acting on faith. సినగోగు రూలర్ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు విశ్వాసం లేకపోతే ఎందుకు వస్తాడు? ఈయన దగ్గరకు వస్తే మా పాప బతుకుతుంది అని ఒక చిన్న విశ్వాసం, ఈయన దగ్గరకు వస్తే నా రోగము స్వస్థత కలుగుతుంది అనే ఒక చిన్న విశ్వాసము ఆయన దగ్గరికి తీసుకొచ్చింది. ఆ విశ్వాసం యొక్క డెఫినిషన్ ఏంటంటే, యేసుక్రీస్తు గురించి విని ఈయన దగ్గరికి నేను వెళ్ళాలి, నేను వెళ్తాను, ముట్టుకుంటాను, నాకు స్వస్థత ఉంటుంది అన్న నమ్మకం. ఈరోజు వెన్నెల అదే చెప్తుంది. యూ హ్యావ్ గాడ్ అవైలబుల్. దట్ మీన్స్ యూ హ్యావ్ ఎ చెక్ అవైలబుల్. వాట్ యూ హ్యావ్ టు డూ? మీరేం చేయాలి? చెక్ తీసుకొని 1,00,000 రూపాయలు చెక్ ఉంటే ఫ్రేమ్ కట్టించి పెడదామా? దానివల్ల ఏం ఉపయోగం అండి? 1,00,000 రూపాయలు చెక్ ఫ్రేమ్ కట్టించి పెడితే? యూ నీడ్ టు గో. మీరు వెళ్ళాలి, బ్యాంకుకి వెళ్ళాలి, సైన్ పెట్టాలి, ఎన్కాష్ చేసుకోవాలి. యూ హ్యావ్ టు కమ్ టు జీసస్, సైన్ పెట్టాలి. దిస్ ఈజ్ మై అగ్రీమెంట్ లార్డ్. ఐఎమ్ కమింగ్ టు యూ సో దట్ ఐ విల్ బీ హీల్డ్. I am coming to you so that my daughter will be healed. That is an act of faith. And that is faith, by the way, when you act on it. అందుకనే క్రియలు లేని విశ్వాసము ఇస్ డెడ్, మృతం. క్రియలు లేని విశ్వాసము మృతం. సో వెన్ యూ హియర్ అబౌట్ గాడ్, దేవుని గురించి వినినప్పుడు మనం ఏం చేయాలా? దాని మీద యాక్ట్ అవ్వాలా. అన్నమ్మ నాకు ఎట్లా యాక్ట్ చేయాలో అర్థం కావట్లేదు, దాన్ని ఎట్లా నేను క్రియారూపంలో. యూ హ్యావ్ ఎన్ ఎక్స్పెక్టేషన్. దేవా నేను ఇట్లా వస్తాను నీ దగ్గరికి, నన్ను దర్శించు. ఐ టోల్డ్ దిస్ స్టోరీ మెనీ టైమ్స్. ఐ లవ్ హౌ గాడ్ ఇంటర్వీన్స్ ఇన్ మై లైఫ్ అండ్ ఐ వాంట్ టు టెల్ దిస్ స్టోరీస్. ఐ హ్యాడ్ ఎ డెస్పరేట్ మూమెంట్ లైక్ దిస్. ఒకసారి ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అప్పుడు నేను ఫస్ట్ ఎగ్జామ్ అయిపోయింది, బయోకెమిస్ట్రీ అయిపోయింది, బ్రహ్మాండంగా రాసాను. మెడిసిన్ ఎగ్జామ్ అంటే ఎట్లుంటుందంటే, మెడిసిన్లో ఫస్ట్ ఇయర్ ఎస్పెషల్లీ అన్ని క్వశ్చన్స్ రాయాలి, ఏ క్వశ్చన్ రాయకపోయినా బ్రహ్మాండంగా ఫెయిల్ అవుతాం, డౌట్ లేదు దాంట్లో. ఓకే, ఒక 2 మార్క్ క్వశ్చన్ సరిగ్గా అటెంప్ట్ చేయకపోయినా ఫెయిల్ అవుతాం. యూ నీడ్ టు రైట్ ఎవ్రీథింగ్ అండ్ దెర్ ఇస్ నో చాయిస్. చాయిస్ ఉంటే మేము డాక్టర్లు కావాలం. ఓకే, ఇది నాకు ఈ రోగం నాకు తెలియదండి, నేను చాయిస్లో నేను లిమిటేషన్ అనడానికి లేదు, చాయిస్లో లిమిటేషన్ అనడానికి లేదు. సో యూ డోంట్ హ్యావ్ ఎ చాయిస్, యూ హ్యావ్ టు రైట్ ఎవ్రీథింగ్. అండ్ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ రైట్ వన్ సింగిల్ క్వశ్చన్ ఆల్సో, దేర్ ఇస్ అ ప్రాబిలిటీ ఆఫ్ ఫెయిలియర్ ఇస్ హ్యూజ్. అట్లాంటిది బయోకెమిస్ట్రీ ఎగ్జామ్ బ్రహ్మాండంగా రాసాము. అనాటమీ ఫస్ట్ పేపర్కి ఐ సిన్డ్ అగైన్స్ ద లార్డ్. ఇంకా గిల్ట్ సైకిల్లోకి వెళ్ళిపోయి కింద మీద పడి ప్రార్థన చేసుకుంటూ ఎర్ర చౌరాస్య పుస్తకం పక్కన పెట్టేసి, ఓకే, ఇంకా బైబిల్ పట్టుకొని ప్రార్థన చేస్తూ ఏడుస్తూ బైబిల్ చదువుకుంటూ దేవా క్షమించు దేవా క్షమించు దేవా అంటున్నాను. కానీ నిర్ధారణ వస్తలేదు దేవుడు క్షమించిండని. కింద మీద పడుతున్న రోజంతా అయిపోయింది. పోర్షన్ ఉంది, చదువుకోవాలి. అనాటమీ ఎగ్జామ్ అప్పుడైతే ఏడవనోడు ఉండడు, అమ్మాయి అబ్బాయి లేకుండా ప్రతి ఒక్కడు ఏడ్చే ఎగ్జామ్ పోయి రాస్తాడు, స్ట్రెస్ తట్టుకోలేక. అట్లాంటిది అనాటమీ ఎగ్జామ్కి చదవకుండా తిప్పలు పడుతున్నా నేను. ఓకే, సో ఐ వాజ్ సో డెస్పరేట్ టు హియర్ గాడ్ సేయింగ్ టు మీ దట్ ఐ హ్యావ్ ఫర్గివెన్ యూ.
ఇంకా ఆ సైకిల్ పోతూ ఉంటే ఇంకా దెన్ ఐ నీడ్ టు యాక్ట్ అపాన్ ఇట్, ఐ నీడ్ టు డూ సంథింగ్, నేను ఏదో ఒకటి చేయాలా ఈ గిల్ట్ సైకిల్ నుంచి బయటికి రావడానికి అని చెప్పేసి నేను ఐ హ్యాడ్ అన్ ఎక్స్పెక్టేషన్ ఏంటి తెలుసా? దేవా, నేను ఒక క్వశ్చన్ చదువుతా, ఆ క్వశ్చన్ ఎగ్జామ్లో రావాలి, వస్తే నువ్వు నన్ను ఫర్గివ్ చేసినట్టు అనేది ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ఏం చేసిన అంటే, ఎప్పుడు వస్తున్న ఎర్ర చౌరాషా పుస్తకం కాకుండా ఎప్పుడు రాని కన్నింగ్హామ్స్ బుక్ అని ఒకటి ఉంటుంది, దాంట్లో నుంచి ఒక క్వశ్చన్ రాదు, వచ్చిన హిస్టరీ లేదు, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో కూడా లేదు, అట్లాంటి క్వశ్చన్ ఒక బుక్ తీసుకొని దాంట్లో ఒక బ్రెయిన్లో ఇంటర్పెడెంక్యులర్ ఫోర్స్ అని ఒక చిన్నది ఉంటుంది, అది చదువుకున్నా. అది చదువుకొని దేవా ఈ క్వశ్చన్ రావాలి రేపు, ఇది వస్తేనే నువ్వు నన్ను క్షమించిన, మై ఎక్స్పెక్టేషన్. అండ్ దిస్ ఎక్స్పెక్టేషన్ ఈజ్ అవుట్ ఆఫ్ డెస్పరేషన్ అని చెప్పి చదువుకున్నా దారిలో కూడా పోతుంటే నన్ను పిలిచి, అరే నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీకు, ఇది రేపు వస్తుంది ఎగ్జామ్లా అని చెప్పిన. ఫెయిత్ అది. ఓకే అంటే అట్లా చెప్పడంలో ఫెయిత్ ఏంటంటే అది రావాలని కాదు, దేవుడు నన్ను క్షమిస్తాడు అనే ఒక ఐఎమ్ సో డెస్పరేట్ ఫర్ దాట్. చెప్పా, వాడికి ఎక్స్ప్లెయిన్ చేసిన, బొమ్మ కూడా వేసిన, వానికి ఎక్స్ప్లెయిన్ చేసి పంపించిన. నెక్స్ట్ రోజు అందరు టెన్షన్ పడుతున్నారు, ఎన్ఐటమ్ ఎగ్జామ్. అందరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు అంటే ఏం క్వశ్చన్లు వస్తాయని చెప్పేసి టెన్షన్ పడుతున్నారు. నేను కూడా టెన్షన్ పడుతున్నా. నా టెన్షన్ ఏంది, ఆ క్వశ్చన్ వస్తుందా లేదా అనేది టెన్షన్. పోయినా ఎగ్జామ్ పేపర్ ఇస్తారు కదా, పేపర్ ఇవ్వగానే కాళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నా. చూడంగానే ఫస్ట్ క్వశ్చన్ అదే. ఈల రాదు, ఇప్పుడు రాదు, కానీ ఈల వేసి ఎగ్జామ్ రాస్తున్నారంటారు కదా, అది చేసిన ఆ రోజు. గాడ్ టోల్డ్ మీ, వై డిడ్ యూ వేస్ట్ అ డే టు హ్యావ్ దట్ అష్యూరెన్స్ దట్ ఐ హ్యావ్ ఫర్గివెన్ యూ, ఐ హ్యావ్ కెప్ట్ ఇట్ యాజ్ యువర్ ఫస్ట్ క్వశ్చన్. నువ్వు ప్రార్థన చేసిన మరుక్షణమే నేను ఫర్గివ్ చేసేసిన. There is a desperation, there is an expectation. You hear about God, you need to act upon God. How do you act? I did something, God honored it. And అప్పటి నుంచి నేను ఆ ఎగ్జామ్ రాసొచ్చి డైరీలో రాసుకున్నా, దేవుడు నమ్మిన వ్యక్తిలో లక్ అనే పదం లేదు, అప్పటి నుంచి నేను లక్ అనే పదం యూజ్ చేయను అని రాసుకున్నా. ప్రతిదీ దేవుడి యొక్క సూపర్ కంట్రోల్లోనే ఉంటుంది, ప్రతిదీ దేవుని యొక్క సూపర్ కంట్రోల్లో జరుగుతుంది, నేను దేవుని కనుదృష్టిలో ఉన్నాను అని డైరీలో రాసుకున్నాను. అప్పటి నుంచి ఇప్పుడు దాకా నేను లక్ అనే పదం, ఆ లక్కలు ఇట్లా అయిందన్నా అని అంటాం కదా, క్వశ్చనే లేదు. నువ్వు దేవుని నమ్మితే లక్లో అవ్వద్దమ్మి, దేవుడు నిర్దేశిస్తేనే అవుతుంది. అర్థమవుతుంది కదా? సో యూ బోత్ ద సిట్యుయేషన్స్. ఫస్ట్ ఆయన సమాజ మందిరపు అధికారి, ఈమె సమాజం నుంచి వెలివేసిన బహిష్కరించబడిన అమ్మాయి. ఆయన అధికారి, ఈమె సామాన్యురాలు. ఆయన తన కూతురు కోసం వచ్చాడు, ఈమె తన కోసం వచ్చింది. ఇద్దరికి 12 సంవత్సరాల చరిత్ర ఉన్నది. ఒక అమ్మాయి ఏమో చావనే ఉన్నది, ఇంకొక అమ్మాయి ప్రతిరోజు చస్తూ ఉన్నది. ఒకరిది సాధారణమైన విశ్వాసం, ఆయన దగ్గరికి వెళ్ళి పాదాల్లో పెడితే ఆయన వస్తారు తమ్మ, నాకు ఫుల్ నమ్మకం ఉంది, పాదాల మీద పోయి పడ్డాడు. ఇంకొక అమ్మాయిది అసాధారణమైన విశ్వాసము, ఆయన వెనక నుంచి వచ్చి ఆయనని చెంగు పట్టుకుంటే చాలు నాకు స్వస్థత కలుగుతుంది అని అసాధారణమైన విశ్వాసం. దిస్ ఇస్ ద కంపారిజన్ టేబుల్ యూ క్యాన్ డూ బిట్వీన్ దీస్ 2 పీపుల్. ఇలా పోతున్నప్పుడు సో జనసమూహం ఆయన మీద పడిపోతుంది, ఈయన పోతున్నాడు, అందరూ ఆయన మీద పడుతున్నారు. ఈమె సమాజ మందిరపు అధికారి యేసుక్రీస్తు ముందుకు వచ్చి ఆయన పాదాల మీద పడితే, ఈమె ఆయన వెనక నుంచి వచ్చి ఎవరికి తెలియకుండా ఆయన చెంగుని పట్టుకుని, చూడండి, ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టెను. 28 లాస్ట్లో ఉంది. 29, వెంటనే ఆమె రక్తధార కట్టెను గనక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకోలేను. ఎప్పుడు స్వస్థత వచ్చింది? ఇమ్మీడియట్లీ. There is a desperateness, there is an expectation, there is a faith, action faith, and you see God just working like that. వెంటనే ఆమె రక్తస్రావ రోగము నయమైంది. వెంటనే. వెంటనే
యేసు తనలో నుండి ఎన్ని వెంటనేలు ఉన్నాయి చూసారా? అందుకనే మార్కు దట్ ఇస్ వాట్ ఐఎమ్ సేయింగ్, ఇట్ ఇస్ అ మొమెంటమ్ గాస్పెల్. వెంటనే ఇమీడియట్లీ వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలు వెళ్ళని తనలో తాను గ్రహించాడు. ఐ వాంట్ టు బ్రింగ్ యూ సమ్ ఇంపార్టెంట్ ఫ్యూచర్ హియర్. సమాజ మందిరపు అధికారి అందరి ముందు వచ్చి పాదాల మీద పడ్డాడు. ఈమె ఎవరికి తెలియకూడదు అని చెప్పి ఎవరికి తెలియకుండా వచ్చి ఆయన చెంగుని పట్టుకుంది. ఈ 29-30 వచనాల్లో 2 సార్లు గ్రహించి అని ఉంటుంది. ఒకళ్ళు ఎవరు గ్రహించారు? ఆ స్త్రీ గ్రహించింది. ఇంకోళ్ళు ఎవరు గ్రహించారు? యేసుక్రీస్తు గ్రహించారు. గ్రహించేది ఇట్లా బయటికి కనిపిస్తుందా అండి? అంత లోపలవుతుంది. ఇట్ ఈస్ ఎ సైలెంట్ సీక్రెట్ ట్రాన్సాక్షన్. When there is a desperation and you come with an expectation, you see a transaction. అది జరగాలి. అది జరిగిన దాకా యేసుక్రీస్తుని వదిలిపెట్టకూడదు. ట్రాన్సాక్షన్ జరగాల. ఇట్ ఈస్ అ సైలెంట్ ట్రాన్సాక్షన్. ఆ జనసమూహం అందరూ ఉన్నారు, డిసైపుల్స్ ఉన్నారు, కానీ ఇద్దరికే తెలిసింది మిరాకిల్ అయిందని. ఎవరికి? ఎవరైతే ఆ డెస్పరేట్నెస్తో వచ్చినారో వాళ్ళకి తెలిసింది. ఎవరైతే ఆ యొక్క మిరాకిల్ని చేశారో వాళ్ళకి తెలిసింది. ఇద్దరూ గ్రహించారు. అట్లా పోనీయచ్చుగా యేసుక్రీస్తు. ఓకే ఎస్ రో నెంబర్ 3 సెకండ్ గర్ల్, ఎస్ రైట్ హ్యాండ్తో పట్టుకుంది, కరెక్ట్. ఆ పవర్ వెళ్ళిందా? వెళ్ళింది, రైట్, ఓకే ఫైన్. మిరాకిల్ అయిందా? ఎస్, లెట్స్ గో ఫార్వర్డ్ అన్లా. అట్లా చేయడు దేవుడు. కార్పొరేట్ ఆఫీసెస్లో అట్లా అరుగుతాయి. డాక్యుమెంట్ చేయండి, సైన్ పెట్టండి, పేజీ తిప్పండి, ఆ బుక్ తీసుకొని రండి, ఇది రాసిండ్రా లేదా, ఇది రాయకపోతే నాకెట్టే తెలుస్తుంది, ఇవన్నీ అక్కడైతాయి. ఇక్కడ అట్లా కాదు. ఎప్పుడైతే ఆ సైలెంట్ ట్రాన్సాక్షన్ అయిందో యేసుక్రీస్తు తిరిగి, బైబిల్లో ఉంది, ఏమన్నాడంటే, వన్ ఆఫ్ ది మోస్ట్ స్పెక్టాక్యులర్ ఇన్ వన్ సెన్స్ అండ్ ఫూలిష్ ఇన్ అన్ అనదర్ సెన్స్, హీ మేడ్ ఎ స్టేట్మెంట్, వన్ క్వశ్చన్. నా వస్త్రములు ముట్టినది ఎవరు అని అడిగాను. ఎందుకు అడిగిండంటే యేసుక్రీస్తు ఆయనకి ఆయన యొక్క బాడీలో నుంచి ప్రభావము బయలు వెడలనని గ్రహించి ఆగి అడిగాడు ఈ ప్రశ్న. There's one thing we need to learn from Jesus here, especially those who are in ministry. యేసుక్రీస్తు మినిస్ట్రీకి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఓకే భయంకరంగా ప్రిపేర్ అవుతాడు. ఇది ఆషామాషి కాదు. ఏదో పొద్దున్న లేసి మొహం కడుక్కొని బ్రేక్ఫాస్ట్ చేసి పోదాం మినిస్ట్రీ కాదు ఇది. ఉదయమే పెందలకడనే సూర్యుడు ఉదయించకముందే ఇంకా చీకటిగా ఉండగా బైబిల్లో రాసిన పదాలు ఇవన్నీ. యేసుక్రీస్తు అందరి దగ్గర నుంచి దూరం వెళ్ళిపోయి మోకాళ్ళని పరలోకముందున్న తన తండ్రికి, దట్ ఈస్ హౌ ఈస్ టు చార్జ్ అప్ ఫర్ అ డేస్ మినిస్ట్రీ, సో దట్ వెన్ ఈస్ మేకింగ్ దీస్ ట్రాన్సాక్షన్స్ ఆ పవర్ డిశ్చార్జ్ అవుతుందంట. మనకేమవుతుంది, మన ఫోన్లో బ్యాటరీ డిశ్చార్జ్ అవుతుంది కానీ మనకి ఛార్జింగ్ ఉండదు, డిశ్చార్జింగ్ ఉండదు. డూ యూ వాంట్ దట్ లైఫ్? మీకు అట్లాంటి లైఫ్ కావాలా? డూ యూ కవెట్ దట్ కైండ్ ఆఫ్ ఎ లైఫ్ ఫ్రమ్ జీసస్? లార్డ్, ఐ వాంట్ టు హ్యావ్ ఎ మినిస్ట్రీ లైక్ దిస్. దెన్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిసిప్లిన్ బిహైండ్ ఇట్. చాలాసార్లు ఫ్లాష్ మినిస్ట్రీ అనుకుంటా కదా, ఫ్లాష్ మినిస్ట్రీ అన్నా ఒకసారి ప్రార్థన చేయనా, చేయబెట్టి ఇట్లా ముట్టుకుంటే స్వస్థత అవ్వాలన్నా, అన్న నా మీద హీలింగ్ మినిస్ట్రీ రావాలని ప్రార్థన చేయన్నా, తమ్ముడు నేను చేస్తా, దేవుడు ఇస్తాడు కాక. బట్ డూ యూ హ్యావ్ ఎ డిసిప్లిన్ ఇన్ యువర్ లైఫ్ టు ప్రిపేర్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ ఎ మినిస్ట్రీ? ఎవడు సాక్రిఫైస్ చేయడండి, ఎవడు సాక్రిఫైస్ చేయడు. కానీ ఈజీగా రావాలా, అన్నా చేయబైతే స్వస్థ, అన్నా నాకు స్వస్థత వరము కలుగునట్లు దయచేసి చేతుల నుంచి ప్రార్థన చేయండి, అవ్వదు. కమ్స్ విత్ డిసిప్లిన్. యూ సీ జీసస్ ఇన్ పీక్ ఆఫ్ హిస్ మినిస్ట్రీ,
peak of his ministry. Ministry is in a proper momentum. People are coming. He is demonstrating his power, authority. He is establishing God's kingdom. The kingdom of God is like this అని బోధ చేస్తూ, ఆ బోధకి కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతూ, మిరాకిల్స్ చేస్తూ ముందుకు వెళ్తుంటే, he understood that power has gone from his life. That means that person was healed. You go back, what do? How do you recharge? ఎట్లా చేస్తారు రీఛార్జింగ్? ఎట్లా చేస్తారు? మళ్ళీ మోకాలు వేయాలా, మళ్ళీ బైబిల్ ముందు పెట్టుకోవాలా, మళ్ళీ ప్రార్థన చేయాలా. పాపానికి తావుకోకూడదు. సాతాను బొంబార్డ్ చేస్తూనే ఉంటాడు మైండ్లో. ఒక ఇమేజ్ తర్వాత ఇంకో ఇమేజ్, ఒక తలంపు తర్వాత ఇంకో తలంపు, ఒక నెగిటివ్ ఫీలింగ్ తర్వాత ఇంకో నెగిటివ్ ఫీలింగ్ సాతాను పెడుతూనే ఉంటాడు. నువ్వు బ్యారికేడ్స్ వేస్తూనే ఉంటావు, ప్రార్థనలకు స్పెండ్ చేస్తూ ఉంటావు. ఆ ప్రార్థన ఆ యొక్క అట్మాస్ఫియర్ నీ చుట్టూ ఎప్పుడు ఉంచుతూనే ఉంటావు, పోగొట్టుకోవు. అలాంటి డిసిప్లిన్తో నువ్వు చేయబెడితే ఏమవుతుందన్నా? స్వస్థత కలుగుతుందన్నా. దట్ ఈస్ వాట్ వీ సీ ఫ్రమ్ జీసస్. జీసస్ స్టాప్డ్ అండ్ సెడ్, who touched me? It is a spectacular question. I'll tell you why spectacular. Next, before that, it is a foolish question for many of them. నన్ను ఎవరు ముట్టారు అనగానే అప్పటిదాకా స్ట్రీట్ అంతా బిజీ 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 నెట్టుకుంటున్నారు, తోసుకుంటున్నారు. జరగండి 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 అని జీసస్ క్రైస్ట్ ముందు డిసైపుల్స్ ఆయనకి త్రోవ చేస్తున్నారు, ఆయురుపోతున్నారు. ఈమె నుంచి ఆ గుంపులో తోసుకుంటూ తోసుకుంటూ వచ్చి వెనక పట్టుకొని, ఎప్పుడైతే ఆమె చెంగు పట్టుకొని నన్ను ఎవరు ముట్టుకున్నారని అంత స్టాండ్ స్టిల్ అయిపోయింది స్ట్రీట్ అంతా. అప్పటిదాకా ప్లే అవుతున్న ఫాస్ట్ ఫార్వర్డ్లో పోతున్న సీన్ ఏమైంది? ఎవరో పాజ్ బటన్ కొట్టిండ్రు. పాజ్ బటన్ కొట్టిన తర్వాత స్క్రీన్లోకి వెళ్ళి ఒక శబ్దం వచ్చింది. ఏంది? నన్ను ఎవరు ముట్టుకున్నారు. మార్కు సువార్తలో డిసైపుల్స్ అడిగినట్టుంటుంది, కానీ లూకా ఏం చేసిండంటే పేరు పెట్టేసిండు. పేతురు చెప్పిండు ఆ మాట. పేతురు మార్కుకి సహాయం చేసిండు కాబట్టి పేతురు, అరే కొంచెం దయచేసి నా పేరు రాయకరా అంటే రాయలే మార్కు. డిసైపుల్స్ అని రాశారా ప్లీజ్ రా అంటే రాసిండు. కానీ లూకా ఏం చేసిండు? లూకా ఇన్వెస్టిగేటర్ అని చెప్పినా కదా, ఇన్వెస్టిగేట్ చేసి, అన్న కరెక్ట్ చెప్పండి అన్న, 12 మంది డిసైపుల్స్ ఎవరు చెప్పిండ్రు చెప్పండి అంటే పీటరే చెప్పిండు అన్న. పీటర్ పేరు రాసిండు. పీటర్ పేరు రాసిండు. ఓకే, పీటర్ టోల్డ్ దట్, దేవా ఇంతమంది నీ మీద పడుతుంటే అసలు వాట్ ఈస్ దట్ క్వశ్చన్ లార్డ్? వాట్ కైండ్ ఆఫ్ ఎ ఫూలిష్ క్వశ్చన్ ఈస్ దట్ అని అంటున్నాడు. జీసస్ క్రైస్ట్ ఏమి ఇల్లా, ఆగిపోయిండు. వెన్ యూ సీ దిస్ క్వశ్చన్ ఫ్రమ్ ద డిసైపుల్స్ ఫ్రంట్, డిసైపుల్ సైడ్ నుంచి క్వశ్చన్ చూస్తే వాట్ ఫులిష్నెస్ ఈస్ దిస్ అనిపిస్తుంది. ఇంతమంది మీద పడుతుంటే నన్ను ఎవరు ముట్టుకున్నారా? బ్లీడింగ్ ఉమెన్, నన్ను ఎవరు ముట్టుకున్నారు అని యేసుక్రీస్తు అడగంగానే బ్లీడింగ్ ఉమెన్, అమ్మ దొరికిపోయాం రా బాబు అనుకు. నేను ఈ ట్రాన్సాక్షన్ అంతా ఎట్లా చేద్దాం అనుకున్నా? సీక్రెట్గా చేద్దాం అనుకున్నా, సైలెంట్గా చేద్దాం అనుకున్నా. ఎందుకు? దానికి ఒక రీజన్ ఉంది. నేను ఎదురుగా పోయి ముట్టుకుంటే ఒకవేళ జనాలకు తెలిస్తే ఈజ్ అ వెరీ 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 మోస్ట్ కవెటెడ్ పర్సన్ జీసస్ క్రైస్ట్. ఆయనని నేను మైలపరచకూడదు ముట్టుకొని. నేను ముట్టుకున్నట్టు ఎవరికి తెలియకూడదు, ఆయనకి తెలియకూడదు. ఎవరికి తెలియాలి? నాకు ఒక్కనికే తెలియాలి. లెట్ దిస్ మోస్ట్ అన్హోలీ థింగ్ ఆఫ్ టచింగ్ దిస్ మోస్ట్ హోలీ ప్రీచర్ ఎట్ దట్ టైమ్, I don't want to do it publicly. I want to do it very very secretly. So let me do it secretly అన్నప్పుడు యేసుక్రీస్తు నన్ను ఎవరు ముట్టుకున్నారని అంటే అమ్మ దొరికిపోయాం రా బాబు అని. పీటర్ అట్లా అంటే యేసుక్రీస్తు వినకుండా మళ్ళీ చుట్టూ తిరిగి, చూడండి బైబిల్లో ఏముంటుందంటే 31 అయిపోయిన తర్వాత 32, ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవాలని ఆయన చుట్టూ చూచెను. చూడండి ఎంత అసలు ఎట్లా రాయబడిందో. ఆ కార్యము చేసిన అమ్మాయిని చూడటానికి, కనుగొనటానికి వెతుకుతూ ఉన్నారంట. ఎవరు ముట్టుకున్నారని వెతుకుతూ ఉన్నారంట. అప్పుడు ఏమైంది? ఈ అమ్మాయి
ముందుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2 విషయాలు ఇక్కడ బిఫోర్ వీ గో టు జైరస్. వెన్ యూ కమ్ టు జీసస్, యేసుక్రీస్తు దగ్గరికి డెస్పరేషన్గా ఎక్స్పెక్టేషన్తో ఒక ట్రాన్సాక్షన్ చేద్దామని అనే ఉద్దేశంతో రాకపోతే ఆయన దగ్గర నుంచి ఏమీ పొందుకోలేం మనం. అందరూ ఆయన మీద పడుతున్నారు, అందరూ ఆయనను ముట్టుకుంటున్నారు. కానీ ఎవరైతే డెస్పరేషన్తో వచ్చిండ్రో, ఎక్స్పెక్టేషన్తో వచ్చిండ్రో వాళ్ళే పొందుకున్నారు. నాకు ఈ సత్యము మెడికల్ కాలేజ్ టైమ్స్లో క్వైట్ టైం చేసుకున్నప్పుడు దేవుడు మాట్లాడాడు. అప్పటి నుంచి ఎప్పుడు మందిరానికి వెళ్ళినా, దేవా ఐ నీడ్ ఎ ట్రాన్సాక్షన్ ఫ్రమ్ యూ, ఐ నీడ్ సంథింగ్, ఐ వాంట్ యూ టు స్పీక్, ఐ డోంట్ వాంట్ దిస్ ఎక్స్పీరియన్స్ వితౌట్. అండ్ అందరి మీద పడినారు కానీ ఏం పొందుకోలేరు. దేనికి ఐ వాంట్ టు సీ ఓన్లీ అన్ ఎగ్జైట్మెంట్ లాట్, ఐ వాంట్ టు సీ the excitement, but I don't want to participate in that. It's a very sad story కదా. ఎగ్జైట్మెంట్ చూడటానికి వస్తున్నారు కానీ ఎగ్జైట్మెంట్లో పాల్గొంటున్నారా? ఇఫ్ యూ బీ దాట్ పర్సన్ వేర్ గాడ్ డస్ అన్ ఎగ్జైటింగ్ థింగ్, వాట్ ఎ గ్రేట్ థింగ్ ఇట్ వుడ్ బి. అర్థమవుతుందా మీకు? యాజ్ వన్ థింగ్ దట్ వీ లర్న్. కమ్ టు జైరస్, యాయిర్ దగ్గరకు రండి. యాయిర్ ఏం చేస్తున్నాడు తెలుసా? నన్ను ఎవరు ముట్టుకున్నారు అని అన్నప్పుడు యాయిర్ వెంటనే టైం చూసుకున్నాడు. దేవా వాట్ ఈస్ దిస్, ఇది ఏంది దేవా? ఇంతకంటే ఇంకా సిట్యుయేషనల్ క్వశ్చన్, ఇంకా ఐఎమ్ రన్నింగ్ అగేన్స్ట్ ఎ టైమ్ లార్డ్. నా చిన్న కుమార్తె చావటానికి సిద్ధముగా ఉన్నది. ఐఎమ్ రన్నింగ్ అగేన్స్ట్ టైం. మాకు ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో అక్యూట్ మెడికల్ కేర్ అని ఒక వార్డు ఉంటుంది. అక్యూట్ మెడికల్ కేర్ అనే వార్డు ఉంటుంది. మీరు ఆ వార్డులోకి వెళ్తే ఇదే సీన్ కనిపిస్తూ ఉంటుంది. అంతా ఒక స్పీడ్లో పోతూ ఉంటుంది. నర్సులు పరిగెడుతూ ఉంటారు ట్రైల్ పట్టుకొని, డాక్టర్స్ స్టెథోస్కోప్లు పట్టుకొని పరిగెడుతూ ఉంటారు. అందరూ ఒక స్పీడ్లో పోతూ ఉంటుంది. అట్లాంటి ఒక అక్యూట్ మెడికల్ కేర్ వార్డులో అందరూ చావడానికి సిద్ధంగా ఉంటారు అక్కడ. అంటే ఒక 2 నిమిషాలు మనం అక్కడ వాళ్ళని అటెండ్ అవ్వడానికి లేట్ అయితే చచ్చిపోయే ప్రమాదం ఉంది. ఇట్స్ దట్ కైండ్ ఆఫ్ ఎ సిట్యుయేషన్. అట్లాంటి ఏఎంసీ వార్డులో జీసస్ క్రైస్ట్ వచ్చి ఒక డాక్టర్ తగిలిన వెంటనే, ఏయ్ ఆగండి నన్ను ఎవరో ముట్టుకున్నారు అని అంటే ఎట్లుంటుంది అక్యూట్ మెడికల్ కేర్ వార్డులో? హీ ఈజ్ ద మోస్ట్ uneligible person in that room at that point of time. అన్న అసలు నువ్వు డాక్టర్గా నీకు పట్టా ఇచ్చి సిగ్గనా నీకు అని అంటారు. నువ్వు అక్కడ చచ్చిపోతుంటే వచ్చి నన్ను ఎవరో ముట్టుకున్నారు అందరు ఆగండి అంటే. జైరస్ ఈజ్ రన్నింగ్ అగేన్స్ట్ టైం. నేను చెప్పాను కదా, రోలర్ కోస్టర్ రైడ్ అని యేసుతో ప్రయాణం. యాయిరుతో ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రయాణం చేసి ముందుకు వచ్చిండో, ఎస్ మై డాటర్ ఈస్ గోయింగ్ టు హీల్ అని చెప్పేసి హోప్స్, ఫెయిత్ పెరిగిపోయినాయి. అట్లాంటిది ఎప్పుడైతే ఆగాడో, నన్ను ఎవరో ముట్టుకున్నారని, మళ్ళీ ఏమవుతుంది? అయ్యయ్యో డిలే అయిపోతుంది. బికాస్ ఐ హ్యావ్ ఎన్ ఎక్స్పెక్టేషన్, మై ఎక్స్పెక్టేషన్ ఐ వాంట్ టు హ్యాపెన్ లైక్ దిస్ విత్ లాట్. ఇట్లా అనుకున్నాను కదా, ఇట్లా జరగాలని అనుకున్నాను కదా, యేసుక్రీస్తాను అట్లా జరగాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అట్లా జరగలేదు కాబట్టి స్లో డౌన్ అవుతుంది, కాబట్టి యాంగ్జైటీ. ఇంతలోపు ఆమె వచ్చి బయటకు వచ్చి ఏం చెప్పింది? ముట్టుకున్నది నేనే. అప్పుడు ఆ స్త్రీ 33 తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి, ఆ భయపడి వణుకుచూ వచ్చి అనే పదాలకి ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే, నేను ముట్టుకుంటే ఈయన మైలమైపోతాడు, నేను ముట్టుకున్నానని జనాలందరూ నన్ను అందరినీ మైలపరుస్తున్నానని అనుకుంటారు, ఇది పెద్ద టార్చర్ స్టోరీ, ఐ డోంట్ వాంట్ టు గో త్రూ స్టోరీ అనేది వణుకుచు, అంటే దొరికిపోయింది కదా, వణుకుచు భయపడుతూ వచ్చి తన సంగతి అంతయో ఆయనతో చెప్పాను. ఎప్పుడైతే యాయిరు ఈ స్టోరీ విన్నాడో వెంటనే ఏమవుతుందంటే ఫెయిత్లా, అరే హీలింగ్ జరిగింది, సూపర్, అసలు ఈ హీలింగ్ జరిగింది కాదు ఇంకా అని అనుకుని ఉంటాడు. వెంటనే ఏమవుతుంది? ఫెయిత్ లెవెల్స్
నిచ్చెనలు ఎక్కుతాయి. అలా అనుకుంటున్నాడో లేదో వెంటనే వాడు వచ్చి ఏమన్నాడు తెలుసా? బోధకుని శ్రమ పెట్టవాకు, నీ కూతురు చచ్చిపోయింది అన్నమాట. ఫేత్ ఏమవుతుంది మళ్ళీ? దట్స్ వై ఐమ్ సేయింగ్ ద జర్నీ విత్ జీసస్ ఈస్ ఆల్వేస్ ఏ రోలర్ కోస్టర్ రైడ్. బట్ ఇన్ ఆల్ దిస్ రైడ్ యు సీ జీసస్ స్ట్రాంగ్లీ విత్ యూ. ఎట్లా ఉంటాడో కూడా నేను చెప్తాను. ఇక్కడ చూడండి 34. అందుకైనా కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను. ఒక చిన్న పాజ్ ఇక్కడ. మనం ఏమి స్వస్థపరిచింది? నీ విశ్వాసము. దేవా, నీ అంగీ కదా? నేను నీ అంగీ అనుకున్నానే. దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. ఈమె ఎక్స్పెక్టేషన్లో అంగీ పట్టుకుందామంది, స్వస్థత వచ్చింది. మీకు గుర్తుందా బైబిల్లో? దేవుడు నువ్వు మా ఇంటికి కూడా రావాకు, నువ్వు ఇక్కడ నుంచి శాసించు, అక్కడ జరుగుతుంది అని అన్నాడు. అసలు ఇంతకంటే గొప్ప ఫెయిత్ నేను ఎక్కడ చూడలేదని అంటాడు దేవుడు. సో హీలింగ్ ఎక్కడుంది? అంగిలా కాదు, మన విశ్వాసం. ఆయనను నువ్వు విశ్వసించే దాన్ని బట్టి హీలింగ్ ఉంది. నువ్వు ఎట్లా విశ్వసిస్తున్నావు ఆయన మీద బట్టి హీలింగ్ ఉంది. మొన్న ఒకసారి గాడ్ ఛానల్ పెట్టిన, పొరపాటున షఫల్ చేస్తుంటే గాడ్ ఛానల్ వచ్చింది. పెట్టాలని ఉద్దేశం కాదు. దాంట్లో ఒక ఆయన యేసుక్రీస్తు అంట, ఇట్లా చిన్న షాల్ అంట, యేసుక్రీస్తు వేసుకున్న షాల్ అంట, అది ఆయన వేసుకొని గెచ్చమైన తోటలో ప్రార్థన చేసిండంట. సో ఆ షాలు నువ్వు వేసుకొని నెత్తి మీద వేసుకొని ప్రార్థన చేస్తే ఏమవుతుంది? యేసుక్రీస్తు గెచ్చమైన తోటలో ప్రార్థన చేస్తే ఏమైంది? సిలువ వచ్చింది. కానీ ఇక్కడ అట్లా చెప్పరు. ఓకే, స్వస్థత వస్తుంది అని చెప్తారు, కొంచెం మలిచి స్వస్థత వస్తుంది అని చెప్తారు. అని చెప్పి ఆ షాలో 300కో 400కో 500కో అమ్ముతున్నాడు. స్వస్థత అంగిలా లేదు. ఆ షాలు వేసుకొని ప్రార్థన చేస్తేనే నీకు విశ్వాసము, స్వస్థత. దట్ ఈస్ అ మీన్స్. దేవుడు ఉపయోగించుకున్నాడు. ఇశ్రాయేలీలు ఆ మారా ప్రదేశానికి వచ్చినప్పుడు బిటర్ వాటర్స్ దాడితే ఏం చేసిండ్రు? దేవుడు మోసేకి ఏం చెప్పాడు? ఆ బ్రాంచ్ తీసి నరికి కొమ్మ నీళ్ళలో వేస్తే ఏమైంది? మొత్తం నీళ్ళంతా మంచిగా తీపి వాటర్ అయింది. చేదు నీళ్ళంతా కాస్త ఏమైంది? తీపి వాటర్ అయింది. నేను కనుక ఇశ్రాయేల్ బంధులో ఉంటే ఆ చెట్టు 4 కొమ్మలు బ్యాగులు వేసుకునేవాడిని. ఏమో పెద్ద ప్రయాణం, ఇంకా స్టార్టింగ్లోనే ఉన్నాం, మధ్యలో ఇంకా బిటర్ వాటర్స్ ఫటిక్ మంది తీసి ఏమేయాలి? వేసేస్తే నీళ్ళు. విశ్వాసం ఎక్కడుంది? కొమ్మలో ఉంది. మీకు అర్థమవుతుందా? కొంచెం హాస్యాస్పదంగా చెప్తున్నా, సో దట్ యుల్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ ద ఎసెన్స్ ఆఫ్ హీలింగ్, వేర్ ఇట్ ఈస్. ఇట్ ఈస్ విత్ జీసస్. And when you believe in Jesus, you are going to get healed. Because you are coming with an expectation out of desperation. And you want a transaction. And so you are getting the transaction. What you expected of him. అర్థమవుతుంది కదా? సో నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును, సమాధానం కలదానమైపోము, నీ బాధ నివారణ, నీకు స్వస్థత కలును కానీ ఆమెతో యాక్చువల్లీ బీ హీల్డ్ అంటే నెవర్ అగైన్ యూ విల్ హ్యావ్ దట్. It is like a full stop. Never again you will have this disease in your. This disease doesn't recur in your life. చాలా డాక్టర్స్ దగ్గరికి వెళ్తే బాబు హీలింగ్ అయిపోయింది, క్యూరింగ్ అయిపోయింది అని అంటాడు. పోతాం మళ్ళీ మళ్ళీ వచ్చింది సార్ అని అంటాం కదా. యేసుక్రీస్తు దగ్గర అట్లా ఉండదు. అదే అంటున్నా, నీకు స్వస్థత కలుగును గాక. ఆమె స్వస్థత జరిగింది ఆల్రెడీ అని చెప్పాను. ఎందుకంటే నెవర్ అగైన్ అనేది అక్కడ అండర్స్టాండింగ్. ఇదంతా జరుగుతుంటే 35 ఆయన ఇంకను మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయేదే, నీవికా బోధకుని ఎందుకు శ్రమ పెట్టదు అనేది. జస్ట్ ఇమాజిన్ నౌ, జైరస్ ప్లేస్లో ఉన్నారు, రోలర్ కోస్టర్ ఫేత్ అవుతుంది కదా, కిందికి మీదికి అవుతుంది కదా, ఫ్లక్చుయేట్ అయిపోతుంది. బికాస్ వీఆర్ సీయింగ్ థింగ్స్. దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్. మీరు పరిస్థితులు చూస్తున్నప్పుడు మీ ఫేత్ ఫ్లక్చుయేట్ అవుతూనే ఉంటుంది. అందుకనే మన ఫోకస్ ఎక్కడ ఉండాలి? ఎప్పుడైతే ఆ యొక్క చెడు వార్త వచ్చిందో జైరస్ రెస్పాండ్ కాల. ఆయన ఇంటి నుంచి వచ్చిన ఆయన ఇంటి నుంచి వచ్చిన ఆయన జైరస్తో పలికిండు, నువ్వు బోధకుని శ్రమ పెట్టబాకు, నీ కూతురు చచ్చిపోయినది, ఇంకా నువ్వు వచ్చేసాయి అని చెప్తే
ఎవరు రెస్పాండ్ అయినరు? జీసస్ రెస్పాండ్ అయ్యాడు. సో బ్యూటిఫుల్. ఎవరితోని? ఆయన జైరస్తో మాట్లాడుతుంటే, జీసస్ క్రైస్ట్ ఆయన చెప్పింది దీన్ని జైరస్తో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. యేసు వారి చెప్పిన మాట లక్ష్య పెట్టక, యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక. చాలా వింటామండి మనం. మన చెవుల్లో అనవసరమైన విషయాలన్నీ లోపలికి దూరుతూ ఉంటాయి. అన్ఫార్చునేట్లీ ఇయర్ ఈస్ వెరీ క్లోజ్ టు బ్రెయిన్ అండ్ ఇంట్రికేట్లీ కనెక్టెడ్ విత్ ద బ్రెయిన్ త్రూ నర్వ్స్. కాబట్టి బ్రెయిన్లోకి వెళ్ళి కూర్చుంటుంది, థాట్ ప్రాసెస్ అవుతుంది మనం విన్నదంతా. జీసస్ క్రైస్ట్ ఏం చెప్తున్నాడు? వారు వినినది లక్ష్య పెట్టక. ఒక మ్యాన్ ఆఫ్ గాడ్ ఏమన్నాడంటే, ఇగ్నోరింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫైన్ ఆర్ట్స్ ఆఫ్ ఫెయిత్ అని అన్నాడు ఒక మ్యాన్ ఆఫ్ గాడ్. ద ఆర్ట్ ఆఫ్ ఇగ్నోరింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫైన్ ఆర్ట్స్ ఆఫ్ ఫెయిత్. నువ్వు విశ్వాసంలో ఎదగాలంటే చాలా ఇగ్నోర్ చేస్తూ ఉండాల. సోదని తినిపిస్తూ ఉంటుంది చెవులా. తినకూడదు. ఏమి వినాలా? దేవుని మాట పెట్టుకోవాలా. మన రిపాజిటరీలో, మన స్టోర్ హౌస్లో ఏం పెట్టుకోవాలి? దేవుని మాట పెట్టుకోవాలా. మాట రివైండ్ కావాలా, సోది కాదు. కాస్టింగ్ క్రౌన్స్ వాళ్ళది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సాంగ్స్. ఐ లైక్ ఇట్, ఐ సింగ్ ఇట్ ఆల్ త్రూ. వెనెవర్ ఐ హియర్ ఇట్ అట్లా ఫెయిత్ పెరిగిపోతుంది అనమాట. ఇట్స్ కాల్డ్ వాయిస్ ఆఫ్ ట్రూత్. దాంట్లో ఒక మాట ఉంటుంది, చిన్న స్టాండ్జా ఉంటుంది. The voice of truth, I heard all the voices calling on to me, but I chose to listen to the voice of truth. It's a choice. It's a choice. I chose to listen to the voice of truth. The voice of truth said, this is for my glory. The voice of truth said, you are going to get healed. The voice of truth said, this is going to happen as per God's will. That is a choice that we need to make. జేస్ ఏం చెప్పింది తెలుసా? ఆ వార్త తినంగానే అమ్మమ్మమ్మమ్మమ్మ వార్త వచ్చింది. అవునా ఏమనలే. వారు చెప్పిన వార్తని లక్ష్య పెట్టక ఈయన వైపు తిరిగి ఈయనతో ఏమన్నాడు చూడండి. భయపడకము, నమ్మిక మాత్రము ఉంచుమని సమాజ మందిరపాధికారితో చెప్పాను. దిస్ ఈస్ 2 phrases that I wanted to highlight today. భయపడకుడి, నమ్మిక మాత్రము ఉంచుడి. When you hear that sodina, you will get fear. భయం అట్లా గ్రిప్ చేసేస్తుంది హార్ట్ని. యూ విల్ బి గ్రిప్డ్ విత్ ఫియర్ తింటే. బట్ వెన్ యూ లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, ద వాయిస్ ఆఫ్ ట్రూత్, ఏమవుతుంది తెలుసా? ఫెయిత్ వస్తుంది. భయపడకుడి, ఏం చేయాలి మనము? నమ్మిక మాత్రం ఉంచుడు. ఇంగ్లీష్ బైబిల్స్లో డు నాట్ ఫియర్, ఓన్లీ బిలీవ్. ఇంకా ఏం చేయబాకు నువ్వు, ఓన్లీ బిలీవ్. ఇఫ్ యూ వాంట్ టు క్యాప్షన్ దిస్ మెసేజ్, you want caption like this, only believe. You don't do anything, only believe. దాని తర్వాత యేసుక్రీస్తు అక్కడి నుంచి జన సమూహం అందరిని ఆపేస్తాడు. ఓన్లీ పీటర్, జాన్, జేమ్స్ని తీసుకెళ్తాడు. పేతురు, యోహాను, యాకోబుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ అందరూ ఏడుస్తూ ఉంటారు. ప్రొఫెషనల్ వీపర్స్ వాళ్ళు వచ్చి ఏడుస్తూ ఉంటారు. ఏడుస్తూ ఉంటే అక్కడ కూడా పోయి ఒక ఇల్లాజికల్ స్టేట్మెంట్ ఇస్తాడు. యూ హ్యావ్ టు లవ్ జీసస్ ఫర్ దిస్. ఓకే, ఈమె చచ్చిపోలేదు, ఎందుకు ఏడుస్తున్నారు? ఆమె నిద్రపోతుంది అని అన్నారు. అనంగల్నే అసలు జైరస్ స్టోరీలో ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ థింగ్. ఓకే, నన్ను ఎవరు ముట్టుకున్నారు? ఇల్లాజికల్, అన్టైమ్లీ. ఈమె చచ్చిపోలేదు, ఖాళీ పండుకుంది అన్న. మరి మేమంతా ఏం చేస్తున్నామన్నా? ఊరికైనా వచ్చినామా? ఏడుస్తున్నామా? ప్రొఫెషనల్ వీపర్స్, వాళ్ళకి జీతం ఇస్తారు ఏడ్చినందుకు. ఓకే, అంటే వాళ్ళు వచ్చి చచ్చిపోయిందని గ్రహించి వాళ్ళకి వస్తాయి డబ్బులు ఏడ్చినందుకు. ఆ ప్రొఫెషనల్ వీపర్స్ దగ్గరకు వచ్చి ఆమె చచ్చిపోలేదంటే ఏంది? ఆమె చచ్చిపోలేదు, ఊరికైనా ఏడుస్తున్నారు, డబ్బులు ఇచ్చేసేయండి అని అర్థం అనమాట. You don't see this writing in anywhere in Matthew and Luke. That's why I love Mark. It's very, very dramatic. వచ్చి నిద్రపోతుందని అంటే వాళ్ళు అపహసించిరి అన్నారు. ద వే దట్ దే లాఫ్డ్ ఈస్ అ మాకింగ్ లాఫ్. అపహసించారంట. అబ్బచా
చచ్చిపోయిందా, చచ్చిపోలేదా, నిద్రపోతుందా, అది అపహాసన. అట్లా అపహసించారు యేసుక్రీస్తుని. మీరు తీసుకుంటారు అట్లా? నేను ఇక్కడ మిరాకిల్ చేయనని వెళ్ళిపోతాం, ఎందుకంటే నేను హర్ట్ అయినని అంటాం. వాట్ డిడ్ జీసస్ డూ నో? అక్కడ ఆ గుంపులో వాళ్ళు చెప్పిన న్యూస్ని లక్ష్య పెట్టక నమ్మిక మాత్రం ఇంచి భయపడికిడి, నమ్మిక మాత్రం ఇంచిడి అని చెప్పాడు. ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత హీ కెప్ట్ ఆల్ ద డౌట్ అవుట్ సైడ్. ఎవరిని తీసుకొని పోలేదు లోపలికి. పేరెంట్స్ని తీసుకుపోయినరు, పీటర్, జాన్, జేమ్స్ని తీసుకుపోయినరు. దేర్ ఇస్ ఎ డిఫరెంట్ స్టోరీ వై ఓన్లీ పీటర్, జేమ్స్, జాన్. దేర్ ఇస్ ఎ డిఫరెంట్ స్టోరీ, వీ క్యాన్ డిస్కస్ సమ్ అదర్ టైమ్. బట్ హీ టుక్ పీటర్, జేమ్స్, జాన్ అండ్ దిస్ బోత్ ద పేరెంట్స్. లోపలికి వెళ్ళినారు. లోపలికి వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు చూసి 40th verse, అందుకు వారు ఆయనను అపహసించిరి, అయితే ఆయన వారిని అందరినీ బయటికి పంపివేసి. యూ నీడ్ టు సెండ్ సర్టన్ పీపుల్ అవుట్ సైడ్, యూ నీడ్ టు కీప్ సర్టన్ పీపుల్ అవుట్ సైడ్. మీరు వింటున్నారా? దోస్ హూ హ్యావ్ ఇయర్స్ లెట్ హిమ్ హియర్. యూ హ్యావ్ టు కీప్ సర్టన్ వర్డ్స్ అవుట్ సైడ్, సర్టన్ పీపుల్ అవుట్ సైడ్, సర్టన్ థింకింగ్ ప్రాసెస్ అవుట్ సైడ్. జేసస్ చేసినది అన్న అన్యాయం అన్నా, అందరిని ఎందుకన్నా బయటికి పంపి, అంత రూడా అన్నా, అంత హార్ష అన్నా. జీసస్ కొన్ని విషయాల్లో జీసస్ చాలా పర్టిక్యులరు. నువ్వు గనక డౌట్ నా జీవితంలో సీడ్ చేస్తూ ఉంటే బాస్ స్టే అవే. మీరు ఇంటి బయట ఉండాలి, ఇంటి లోపల కాదు. నువ్వు నా జీవితంలోకి ఎప్పుడు డెస్పైర్ తీసుకొస్తుంటే నువ్వు ఎక్కడ ఉండాలి తమ్మి? బయట ఉండాలి. Because when I go inside, when God's miracle is going to happen, when God is going to act, దేవుడు పని చేసేటప్పుడు ఏముంటుంది తెలుసా? విశ్వాసం లోపలికి వెళ్తుంది, దేవుని మాటే ఉంటుంది, సోదంతా ఉండదు, దేవుని మాట ఉంటుంది. చూడండి ఇక్కడ, పంపివేసి ఆ చిన్నదాని తండ్రులను తనతో ఉన్నవారిని వెంటబెట్టుకొని ఆ చిన్నది పరుండి ఉన్న గదిలోకి వెళ్ళాను. ఆ చిన్నదాని చెయ్యి పట్టి తలితాకుమి అని ఆమెతో అనను. దానికి అర్థము చిన్నదానా లెమ్మని. అది ఇంగ్లీష్ బైబిల్లో లిటిల్ ల్యాంప్ అరైజ్ అని ఉంటుంది. సో బ్యూటిఫుల్, లిటిల్ ల్యాంప్ అరైజ్. ద వర్డ్ దేర్ ఈస్ అరైజ్. లాజరస్ కమ్ అవుట్ ఉంది కదా, దట్ ఈస్ ద సెకండ్ రిజరెక్షన్ ఇన్ ద బైబిల్. బట్ దిస్ థింగ్, లిటిల్ ల్యాంప్ అరైజ్, చిన్నదానా లెమ్ము, ఈస్ ద ఫస్ట్ రిజరెక్షన్ recorded in the Gospels, in the Bible. చిన్నదానా లెమ్ము అనగానే ఏమేమి చేసింది తెలుసా? లేచి కూర్చుంది. లేచి కూర్చోవడం కాదు, అటు ఇటు తిరిగిందంట. జస్ట్ ఇమాజిన్ బోత్ ద పేరెంట్స్, ఇద్దరు తల్లిదండ్రులను దృష్టిలో పెట్టుకోండి. ఇట్ ఈస్ అ స్పెక్టాక్యులర్ మిరాకిల్, స్పెక్టాక్యులర్. డమ్ ఫోల్డ్ అంటాం కదా, అంటే ఇంకా నీకు ఏం చెప్పాలో కూడా ఏం తెలియదు, ఇంకా యు ఆర్ డంబ్. వన్ లెసన్ వి లెర్న్ ఫ్రమ్ జైరస్ లైఫ్ ఈస్ గాడ్ ఈస్ నెవర్ అవుట్ ఆఫ్ కంట్రోల్. సిట్యుయేషన్స్ మళ్ళీ డౌన్ స్పైరలింగ్, కిందికి వచ్చేస్తూ ఉంటాయి, డౌన్ స్పైరలింగ్ కిందికి వస్తూ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుడు ఎప్పుడు కూడా సిట్యుయేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉండదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హిస్ ప్రాపర్ కంట్రోల్. యాంగ్జైటీస్ ఉంటాయి, వై? నేను పరిస్థితులను చూస్తున్నా కాబట్టి. అందుకనే యేసుక్రీస్తు మనకు చెప్తున్న ఈరోజు మాట ఏంటంటే, భయపడకము, ఏం చేయాలంట? నమ్మిక మాత్రము, ఓన్లీ బిలీవ్, డు నాట్ బీ అఫ్రేడ్, బికాస్ ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ ఎ ట్రాన్సాక్షన్. ఐఎమ్ ఆల్ ఇంటర్వెన్షన్స్, బ్యూటిఫుల్ ఇంటర్వెన్షన్స్ ఇన్ పీపుల్ లైఫ్. ఐఎమ్ గోయింగ్ టు ఇంటర్వ్యూ. జరిగినది ఎవరికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారము పెట్టుడని చెప్పాను. నేను యేసుక్రీస్తు ప్లేస్లో ఉంటే, అమ్మ కొంచెం మేడగదికి వెళ్ళండి, అమ్మ మైక్ పెట్టండి, కొంచెం వాల్యూమ్ పెట్టండి, ఈమెని పైకి తీసుకెళ్ళండి, అందరికీ చూపించండి, ఏం జరిగిందో చాటి చెప్పండి అని అంటాం. చాటి చెప్పేటప్పుడు కొంచెం నా పేరు కూడా చెప్పండి అని అంటాం. యేసుక్రీస్తు ఏం చెప్పిండంటే, ఎవరికి చెప్పకండి అని అన్నాడు. వాట్ వై జీసస్ సేయింగ్ దట్? ఎందుకు యేసుక్రీస్తు చెప్తున్నాడు? హీ వాంట్ టు గో టు ద క్రాస్.
ఓకే, అండ్ దెర్ ఇస్ ఎ టైమింగ్. ఎక్కువ పబ్లిసిటీ ఇస్ అ హిండ్రెన్స్ ఫర్ జీసస్ టు గో టు ద క్రాస్. అందుకనే చెప్పొద్దు అంటాడు. మనం పబ్లిసిటీ కావాలనుకుంటాం కదా, కాదు. జీసస్ క్రైస్ట్ లైఫ్లో నుంచి చాలా బ్యూటిఫుల్ స్టోరీస్ ఉన్నాయి. టైం సరిపోవట్లేదు, నేను ఊరికే కొట్టేది వచ్చేలాగా చెప్తున్నాను. బట్ టు డిస్కస్ ఇట్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ థింగ్. జీసస్ నెవర్ క్రేవ్డ్ ఫర్ పబ్లిసిటీ. దట్ ఈస్ నాట్ వాట్ హీ హాస్ కమ్ ఫర్. ఆయన దానికోసం రాలే, ఆయన క్రాస్ కోసం వచ్చిండు, సిలువ కోసం వచ్చిండు. సిలువకి ఏది అడ్డంకైనా కానీ కొంచెం తమ్మి పక్కా జరగని అంటాడు. వీఆర్ నాట్ హియర్ ఫర్ పబ్లిసిటీ మై డియర్ చర్చ్. మనం చేస్తున్నది పబ్లిసిటీ కాదు. మనము సిలువ వైపు మనది ప్రయాణం, సిలువ దగ్గరికి మన ప్రయాణం, సిలువేనా శరణం, అది మన యేసుక్రీస్తు అది చూపిస్తూ ఉన్నాడు. చెప్పి ఆమెకి ఫిజికల్ ఫుడ్ అయిపోయింది, హీలింగ్ అయిపోయిన తర్వాత చాలాసార్లు చేసుకొని చెప్పాడు, ఫీడ్ దెమ్ అని అంటాడు అనమాట. ఇట్స్ ఆల్వేస్ గుడ్ వెన్ ఎవర్ ఎ సిక్ పర్సన్ రైజెస్ అప్, గివ్ దెమ్ సమ్ ఫిజికల్ ఫుడ్. ఇట్స్ ఆల్వేస్ గుడ్, ఇట్ ఈస్ బిబ్లికల్ బై ద వే. తినటము బిబ్లికల్, వీక్గా ఉన్నప్పుడు తినటము బిబ్లికల్. దేవుడు నాతో మాట్లాడింది. యాక్చువల్గా ముందు ఫాస్టింగ్ చేసిన సిక్నెస్లో ఐ వాంట్ టు టెల్ ది స్టోరీ అండ్ దెన్ క్లోజ్. December 31st మెసేజ్కి కూడా ఐ వాంటెడ్ టు ఫాస్ట్. ఐ ఫాస్టెడ్ అండ్ ఇంకా తిరగబడింది మొత్తం. అప్పటికి ఇంకా ఐ వాస్ డౌన్. December 31st నైట్ 2 o'clock వికెట్ డౌన్. ఇంక అప్పటి నుంచి ఫాస్టింగ్ చేయలేకపోయాను. ఐ వాస్ ఆస్కింగ్ గాడ్, లార్డ్ వాట్ ఈస్ దిస్? అంతా డిస్టర్బ్ చేసింది సర్కాడియన్ రిథమ్ని అనుకుంటుంటే దేవుడు చెప్తున్నాడు, వెన్ యూ ఆర్ సిక్ ఈట్. ఇట్ ఈస్ ఎ స్పిరిచువల్ యాక్టివిటీ. అర్థమవుతుంది అది? వెన్ యూ ఆర్ సిక్ వాట్ యూ హ్యావ్ టు డూ? ఈట్. ఈటింగ్ ఈస్ ఎ స్పిరిచువల్ యాక్టివిటీ. వెన్ యూ ఆర్ హెల్దీ దెన్ ఫాస్ట్ అండ్ pray. May Lord bless this word today. I hope God has spoken to all of us in different measures. Different measuresలో దేవుడు మాట్లాడారు, నేను విశ్వసిస్తున్నాను. It comes with only one word today, take away word. భయపడకండి, నమ్మిక మాత్రము ఉంచండి. Come with a desperate heart, with an expectation to have a transaction with Jesus whenever you come to him. God is going to bless you. God is going to involve and interact and intervene in your lives. May God bless this word. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. మా మధ్యలో ఉండి మాతో మాట్లాడినందుకు ఈరోజు మీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. దేవ, మా ఉన్న పరిస్థితుల్లో ప్రభా చుట్టూ ఉన్న మాటలు వినకుండా, లక్ష్య పెట్టక, ఇగ్నోర్ చేసుకుంటూ మీ యొక్క వాక్యము మా హృదయంలో పదిలపరుచుకొని మీ యొక్క వాక్యమే ధ్యానించుకుంటూ మీరు చెప్పిన మాటలు, భయపడుకుడి, నమ్మిక మాత్రము ఉంచండి. దేవా, భయపడకుండా మీ మీద నమ్మిక ఉంచి మీతోని ప్రయాణం చేయటానికి కృప దయచేయమని యేసుక్రీస్తు నామం పేట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి.